సంస్కృతి సంపద ఆధ్వర్యంలో తెలుగు సాహిత్య గోష్ఠి శ్రీనాథ యోగపు కవులపై అంతర్జాల గోష్ఠి. ఈ గోష్ఠికి డాక్టర్ రావి రంగారావు గారు అధ్యక్షత వహిస్తున్నారు. వక్తలుగా డాక్టర్ సిరిపురపు అన్నపూర్ణ గారు విజయవాడ నుండి మాట్లాడుతున్నారు. వారు తాళ్లపాక తిమ్మక్క రచనల మీద ప్రసంగిస్తారు. డాక్టర్ వేదాంతం రాజగోపాల చక్రవర్తి గారు విజయవాడ నుండి వారు వినుకొండ వల్లభరాయని రచనల మీద మాట్లాడతారు. డాక్టర్ రావి రంగారావు గారు దోబగుంట నారాయణ కవి పంచతంత్రం మీద మాట్లాడతారు. ఈనాటి కార్యక్రమం ఇది సాహిత్య గోష్ఠుల్లో 12వ గోష్ఠి. ఈ గోష్ఠి కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా డాక్టర్ రావి రంగారావు గారిని కోరుతున్నాను. వేదాంతం రాజగోపాల చక్రవర్తి గారికి, సిరిపురపు అన్నపూర్ణ గారికి, సంస్కృతి సంపద ఛానల్ నిర్వహిస్తున్నటువంటి ప్రొఫెసర్ బిట్టు వెంకటేశ్వర్లు గారికి, ఇంకా ఈ వేదిక మీదకి వచ్చి ఈ కార్యక్రమాన్ని చూస్తూ వింటున్న వారికి, రాబోయే వారికి అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ సాహిత్య కార్యక్రమాలని సంస్కృతి సంపద ఛానల్ వారు నిర్వహిస్తున్నారు. ఇది నన్నయ్య దగ్గర నుంచి మొదలుపెట్టి రకరకాలైనటువంటి అంశాల మీద చాలా మంది ప్రముఖులు, సాహితీవేత్తలు, విద్యావేత్తలు ప్రసంగించటం మొదలుపెట్టారు. ఇప్పటికీ దాదాపు 3 నెలలు ఈ కార్యక్రమాల పరంపర నడుస్తూ వచ్చింది. నన్న యుగంలో కవులు, తిక్కన యుగంలో కవులు, ఎర్రన యుగంలో కవులు, తర్వాత శివ కవుల కాలంలో ఉన్న సాహిత్యాన్ని గురించి ఇదంతా కూడా కార్యక్రమాలన్నీ చక్కని వక్తలు మంచి ప్రసంగాలు చేశారు. ఈ కార్యక్రమంలో మనం ముందుగా మెచ్చుకోవాల్సింది అసలు ఏంటంటే ఇందులో పాల్గొంటున్నటువంటి వక్తల గురించి అనమాట. నిర్వహించటం అనేది వెంకటేశ్వర్లు గారు దీన్ని వెనకుండంతా చూస్తున్నారు అనేది చాలా ముఖ్యమైన విషయమే. కానీ వీటికి తగినటువంటి వనరులు, తగినటువంటి ఆధారాలు, తగినటువంటి వ్యక్తులు దొరకటం అనేది చాలా కష్టసాధ్యమైనటువంటి విషయం. ఇక్కడ ఎంతో మంది కార్యక్రమాలకి ముందుకు వచ్చి వాళ్ళకున్న ఆసక్తితో ఆ ప్రసంగాంశాలను వారు చక్కగా మాట్లాడటం, సహకరించటం అనేది ఒకసారి మళ్ళీ చెప్పుకోవాలని మనస్ఫూర్తిగా అందరికీ నేను కృతజ్ఞతలు, నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి శ్రీనాథ యుగం నడుస్తుంది. శ్రీనాథుని గురించి కార్యక్రమాలు, చర్చ జరిగింది. తర్వాత శ్రీనాథుడు యుగంలో ఉన్నటువంటి మరికొంతమంది కవుల గురించి కూడా ఒక దశలో జరిగింది. ఇప్పుడు ఇంకా కొంతమంది మిగిలి ఉన్నారు. వాళ్ళ గురించి కూడా మనం శ్రీనాథ యుగంలో ఉన్నటువంటి కవుల గురించి చెప్పుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో వినుకొండ వల్లభరాయుడు ఆయన సాహిత్యాన్ని గురించి వేదాంతం రాజగోపాల చక్రవర్తి గారు ఈరోజు మాట్లాడతారు. అలాగే తాళ్లపాక తిమ్మక్క రచనల గురించి కూడా సిరిపురపు అన్నపూర్ణ గారు ప్రసంగిస్తారు. ఇందులో వేదాంతం రాజగోపాల చక్రవర్తి గారు అంటే ఆయన తెలియనటువంటి వాళ్ళు భాషా, సాహిత్య, సాంస్కృతిక రంగాలలో అంతర్జాతీయ స్థాయిలో ఎవరు ఉండరు. ఆయన చాలా గొప్ప బోధకుడు, తర్వాత గొప్ప సాహితీవేత్త, గొప్ప సాహిత్య విశ్లేషకులు, తర్వాత చక్కని ప్రసంగాలు చేయగలరు. తర్వాత వారు ఎన్నో ప్రభుత్వం స్థాయిలో, తర్వాత ప్రైవేటు కార్యక్రమాల స్థాయిలో కూడా ఎన్నో ఉదాత్తమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించి గొప్ప సాహిత్య సేనానిగా కూడా, భాషా సాంస్కృతిక సేనానిగా కూడా వారు విశేషమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి వారు వేదాంతం రాజగోపాల చక్రవర్తి గారు. చక్రవర్తి గారి గురించి చెప్పాలంటే అదో పుస్తకం అవుతుందన్నమాట. వేదాంతం రాజగోపాల చక్రవర్తి గారిని గూగుల్లో కొడితే చక్కగా వారి పరిచయం అంతా కూడా చాలా చక్కగా దొరుకుతుంది. వేదాంతం రాజగోపాల చక్రవర్తి గారు వినుకొండ వల్లభరాయని సాహిత్యాన్ని గురించి ప్రసంగించవలసిందిగా కోరుతుంది. సంస్కృతి సంపద ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సాహిత్య గోష్ఠిలో ఈనాడు
అధ్యక్ష స్థానం వహించిన రావి రంగారావు గారికి ప్రథమంగా నా నమస్కృతులు తెలియజేస్తున్నాను. నాతో పాటు ప్రసంగించడానికి విచ్చేసిన అన్నపూర్ణ గారు కూడా నా ప్రణామాంజలి తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాలన్నిటికీ అండదండగా ఉన్నటువంటి డాక్టర్ బిట్టు వెంకటేశ్వర గారు చిరకాలం నుంచి వారు నాకు పరిచయస్తులు. ఎన్నెన్నో కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. వారు అండగా ఈ కార్యక్రమం అంతా నిర్వహిస్తుండటం చాలా సంతోషం. నా గురించి 2 మంచి మాటలు చెప్పినటువంటి రావి రంగారావు గారి సహృదయ వాక్ ప్రసూనాలు ఏవైతే ఉన్నాయో అవి సరస్వతి సమార్చనగా నేను భావిస్తూ క్రీడాభిరామం గురించి చెప్పాలి అనంటే కొద్దిగా సాహసం కావాలి. ఎందుకంటే శృంగార వర్ణాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ కావ్యం మంచిది కాదు అనేటువంటి అభిప్రాయాన్ని వేటూరి ప్రభాకర శాస్త్రి గారు తెలియజేశారు. కానీ అందులో ఉండేటువంటి అనేక సాంస్కృతిక అంశాలు, ఇతరమైన విశేషాల వల్ల ఆ కావ్యం చాలా ప్రసిద్ధిని పొందింది. వినుకొండ వల్లభరాయుడు దీనిని ప్రబంధంగా పరిగణించారు. సంస్కృతంలో ప్రేమాభిరామాన్ని రావిపాటి త్రిపురాంతకుడు వీధి ప్రక్రియ అనేటువంటి రూపంలో దాన్ని సంస్కృతంలో రచించాడు. అయితే ఈనాడు అది అలభ్యం. దానిని వల్లభరాయుడు తెలుగులో అనువదించడం జరిగింది. అయితే ఈయన మూల గ్రంథాన్ని అనుసరించి యథాతథంగా రాశాడా, ఎక్కడెక్కడ స్వతంత్రించి రాశాడు, తనకు తెలిసిన విషయాలు ఇందులో ఏ విధంగా ఆయన రూపకల్పన చేశాడు అనే విషయాలు మనం ఊహించడమే తప్ప ఆధారాలు లభించడం లేదు. ఏది ఏమైనా తెలుగు భాషలో ఇప్పటి వరకు ప్రాచీన మధ్య యుగాలలో వీధి అనేటువంటి ప్రక్రియ మీద వచ్చినటువంటి ఒకే ఒక గ్రంథం క్రీడాభిరామం. ఓరుగలను కేంద్రంగా చేసుకుని ఒకరోజు మాత్రమే జరిగేటువంటి కథాంశంతో ఈ యొక్క వీధి అనేటువంటి ప్రక్రియను రూపకల్పన చేయటం జరిగింది. సంస్కృతంలో దశరూపకాలలో వీధి ప్రక్రియ గురించి కొంత వివరణ మనకు కనిపిస్తుంది. అయితే క్రీడాభిరామం రచించినటువంటి వల్లభరాయుడు ఆ వీధి అనేటువంటి నాటక లక్షణాలను పూర్తిగా ఇందులో పాటించలేదు. ఆయన స్వతంత్రించి కొన్ని కల్పనలు చేయటం, కొన్ని చోట్ల వీధి యొక్క పరిధుల్ని దాటి కూడా ఆయన దీనిని రచించాడు అని విమర్శకులందరూ చెప్తూ ఉంటారు. వ్రాసింది ప్రేమాభిరామం కాకతీయుల కాలంలో, అనువాదం చేసిన వినుకొండ వల్లభరాయుడు విజయనగర కాలంలో ఉన్నారు. కాలాంతరం బాగా కనిపిస్తున్నా విషయవర్ణన మాత్రం ఈనాటికి ఒక వాడిపోని పారిజాత పుష్పంలాగా సాహితీ ప్రియులందరినీ ఆకర్షింప చేస్తూ ఉంటుంది ఈ క్రీడాభిరామం. ఈ వీధి అనేటువంటి నాటక ప్రక్రియతో వినుకొండ వల్లభరాయుడు ప్రారంభంలోనే ఎటువంటి దేవతాస్థుతి చేయకుండా, ఎటువంటి ప్రార్థనలు చేయకుండా సరాసరిగా గణనకెక్కిన దశరూపకములయందు వీధి రసభావ భావన వీధి లెస్స ఏ కవీంద్రుడు రచయించని ప్రబంధ మనసు మీరానతిచ్చెదరైన వినుడు అంటూ సరాసరి కథలోకి వచ్చేస్తాడు. ఆయన పేరుకి వీధి అనే ప్రక్రియ ఉన్న దాన్ని ప్రబంధంగా భావించాడు వినుకొండ వల్లభరాయుడు. 3 గ్రామ గ్రాసాలతో మోపూరుని పాలించేటువంటి వినుకొండ వల్లభరాయుడు వాళ్ళ పూర్వీకులు ఉన్నతమైన స్థానాలలో ఉండటం, ఈయన కూడా చాటు కవితలో మంచి పడుత్వం ఉండటం, కాలభైరవ స్వామి ఆరాధన ద్వారా సిద్ధ సారస్వత స్త్రీ, ఇది మనం తెలుసుకోవాల్సిన అంశం. ఆయనకు ఉండేటువంటి ఒక అరుదైనటువంటి సిద్ధి ఏమిటంటే సిద్ధ సారస్వత స్త్రీ. చాలా మంది వీధి నాటకాన్ని శ్రీనాథుడు రచించాడని, లేకపోతే శ్రీనాథునికి అనుసరణగా వల్లభరాయుడు రచించాడని, అచ్చంగా ఇది శ్రీనాథ కృతే అని వేటూరి ప్రభాకర శాస్త్రి గారు, ఆరుద్ర గారు ఇలాంటి వాళ్ళు భావించారు.
అయితే యునెస్కో వాళ్ళు ముద్రించినటువంటి క్రీడాభిరామంలో బివి శంకరాచార్య గారు మాత్రం శ్రీనాథుడిని అనుకరించాడు తప్ప, రెండవది ఆనాటి విశృంఖలంగా ఉండేటువంటి శృంగారాన్ని వ్యంగ్యంగా విమర్శిస్తూ సమాజం సరైన దోవలో వెళ్ళాలి అనేటువంటి భావనతో ఈ క్రీడాభిరామం రచించారు అని ఆయన కొంతమంది పెద్దలు భావించారు. లేకపోతే అనువాదంలో ఏమంటాడంటే మది వెరపు లేకుండా అని ఒక పదం వాడాడు. ఆయన రావుపాటి త్రిపురాంతక కవీశ్వరుడు సంస్థలో రాశాడు. కానీ తెలుగులో అటువంటి శృంగార సంబంధమైన అంశాలని ఏమాత్రం వెరుపు లేకుండా ఇది రాయటం ఏమిటి అనేటువంటి ఒక విమర్శని గ్రహించి అయినప్పటికీ తెలుగు చేసి అక్కడే ఒక మనకందరికీ తెలిసిన ఒక ప్రసిద్ధమైన పద్యాన్ని వల్లభరాయుడు రచిస్తాడు. జనని సంస్కృతంబు సకల భాషలకును దేశ భాషలందు తెలుగు లెస్స జగతి తల్లి కంటే సౌభాగ్య సంపద మెచ్చుటాడు బిడ్డ మేలు కాదే అంటాడు. ఇందులో దేశ భాషలందు తెలుగు లెస్స అనేటువంటి వాక్యాన్ని అనంతర కాలంలో శ్రీకృష్ణదేవరాయలు స్వీకరించి దానికి ఒక అధికారికమైనటువంటి రాజముద్రను, రాజభాష హోదాను కల్పించాడు. చాలా మంది ఇది శ్రీనాథుని యొక్క కవితా వాక్యాన్ని రాయల వారు స్వీకరించారు అనే మాట కూడా వాడుతూ ఉంటారు. ఏది ఏమైనా తెలుగు భాష లోపల, తెలుగు సాహిత్యం లోపల తెలుగు భాషకు ఉండేటువంటి ప్రశస్తిని దేశ భాషలందు తెలుగు లెస్స అనేటువంటి మాట ద్వారా వినుకొండ వల్లభరాయుడు తెలుగు సాహిత్యానికి ఒక అపారమైనటువంటి ఒక గౌరవాన్ని దక్కించాడు ఈ పద్యం ద్వారా. కవి యొక్క వంశవర్ణన అయిన తర్వాత వీధి నాటకంలో ఉండేటువంటి ఆకాశ సంభాషణ, సూత్రధారుడు ప్రస్తావనలు ఇవన్నీ అయిన తర్వాత వీధి నాటకంలో మంచెన శర్మ, టిట్టివి శెట్టి అని 2 పాత్రలు ఉంటాయి. మంచెన శర్మ, టిట్టివి శెట్టి ఇద్దరు ఆంధ్ర నగరిగా ప్రసిద్ధి పొందిన ఓరుగల్లుకు వచ్చి ఓరుగల్లులో ఉండేటువంటి విశేషాలన్నీ తెలుసుకుని అందులో ఉండేటువంటి అంశాలన్నీ చెప్పటమే ఈ కథా సారాంశం. అయితే ఇందులో ముఖ్యంగా అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఉండేటువంటి ఒక వ్యవస్థలో ఉండేటువంటి ఒక పార్శ్వం ఏమిటనంటే ఈ వైశ్య వృత్తి, విట వైశ్యుల యొక్క సంబంధాలు సమాజంలో ఎటువంటి దుష్ఫలితాలను కలిగిస్తున్నాయి, ఎటువంటి ఇబ్బందులు దాని వల్ల ఉన్నాయి అనేటువంటి దాన్ని వ్యంగ్యంగా చెప్పి దాని పట్ల విముఖతను కలిగించేటువంటి ఒక ప్రయత్నాన్ని వల్లభరాయుడు చేశాడని చెప్పి మనం ఈ వీధి నాటకం ద్వారా గ్రహించవచ్చు. కావ్యం ప్రారంభం ప్రాతకాలంలో ప్రారంభమవుతుంది ఈ వీధి నాటక ప్రబంధం. చివరిగా మళ్ళీ సాయం సంధ్యతో ముగుస్తుంది. అంటే ఒక్క రోజు లోపల, అంటే ఉదయం 6 గంటల నుంచి అనుకోండి, సాయంకాలం 6 గంటల లోపల ఆ ఒక్క రోజులోనే మొత్తం కథంతా పూర్తి అయిపోతుంది. సూర్యోదయంతో మొదలయ్యి చంద్రోదయంతో పూర్తి అవుతూ ఉంటుంది. ఇటువంటి ఒక్క రోజులో జరిగేటువంటి కథతో ఏకాశ్వాసంగా 295 పద్య గద్యాలలో ఈ వీధి నాటకం రాయటం జరిగింది. బహుశా ఈ వీధి నాటకం కూడా ఆయన చెప్పినట్టుగా పుష్యమాసానికి సంబంధించిన ఋతువులో జరిగిన కథ. అటువంటి పుష్యమాసముల చలి గురించి, రెండవది మన ఇందాక శృంగార వర్ణనలతో పాటు అత్యద్భుతమైనటువంటి సాంఘిక అంశాలు క్రీడాభిరామంలో పొందుపరచబడ్డాయి. చరిత్రను, సంస్కృతిని విశ్లేషించే వారికి క్రీడాభిరామం ఒక భాండాగారం. ఏ విధంగా అయితే సుఖసప్తతి, సింహాసన ద్వాత్రింశిక, తర్వాత అంశవింశతి, ఇవన్నీ ఎట్లా అయితే అనేక సాంస్కృతిక అంశాలు తెలియజేస్తున్నాయో వాటి కోవలోకి క్రీడాభిరామాన్ని కూడా చేర్చవలసిన అవసరం ఉంటుంది. పుష్యమాఘ మాసాల్లో ఉండేటువంటి చలిని, అనేక శకునాంశాలను మొదలైనటువంటి వాటిని వర్ణించిన తర్వాత ఈ టిట్టివి శెట్టితో కలిసి మంచెన శర్మ ఓరుగల్లు కోటలో లోపలికి ప్రవేశిస్తాడు. మీకు అందరికీ చాలా మంది చూసే ఉంటారు. ఓరుగల్లు కోట ముందర మట్టి కోట, ఆ తర్వాత రాతి కోట, ఈనాడు శిథిలమైనటువంటి స్వయంభూ దేవాలయం, షితాబ్ ఖాన్ హాలు, అనేకమైనటువంటి మందిరాలు, కొన్ని చోట్ల ఆయుధ సమాగారాలు, కొన్ని చోట్ల బావులు, ఆ కోట గోడలకు ఉండేటువంటి సోపానాలు,
ఇతరమైన అనేక దేవాలయాలు ఈనాడు మనం శిథిల ఓరుగల్లు కోటలో మనం చూడవచ్చు. అప్పటి క్రీడా విరామం రాసినటువంటి వినుకొండ వల్లభరాయుడి కాలం నాటికి నిజానికి ఓరుగల్లు కోట వర్ణించినంతగా లేదు, దాని వైభవం అంతా పోయింది. అప్పటికి 1323లో ప్రతాపరుద్రుడి కాలంలో ఉలుగ్ ఖాన్ అనే పేరుతో ఉండబడి తర్వాత మహబూబీన్ తుగ్లక్ గా పిలువబడేటువంటి యువరాజు చేతిలో కూడా ధ్వంసం అయిపోయింది. వినుకొండ వల్లభరాయుడు రచించే కాలం నాటికి పెద్దగా ఓరుగల వైభవం లేదు. అయినప్పటికీ ప్రేమాభిరామ గ్రంథంలో ఏదైతే వర్ణించారో బహుశా ఆ వర్ణనలు తీసుకుని చాలా అద్భుతంగా కోటను అభివర్ణించాడు వల్లభరాయుడు. ఈ కోట లోపల వెళ్లిపాలెం లోపలికి వెళ్ళిన తర్వాత మేదరవాడ అనేటువంటి ప్రాంతంలో పర్యటిస్తూ అక్కడ ఉండేటువంటి మేదరకరణ వైశ్యను, చండాలాంగాను, కర్ణాటిని, మైలసంతలో సుసరభేత్తు అనేటువంటి మందునమ్మేటువంటి వనితను, తాటిక వాటిలో ఉండేటువంటి కాపుటిల్లాలను, ఆవిడ పెట్టేటువంటి గొబ్బెమ్మలను, కర్ణాటక వైశ్యను, వీటన్నిటి వర్ణిస్తాడు కవి. ఇది శృంగార పురుషులకి లేదా శృంగారం ఇష్టపడేటువంటి వాళ్ళకి ఇది కొద్దిగా రుచికరంగా ఉంటుంది. అదే సందర్భంలో ఈ రకమైనటువంటి వర్ణనలు ఆధునిక సమాజంలో కొద్దిగా ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. అయితే అప్పటికున్నటువంటి సాంఘిక నేపథ్యం దృష్ట్యా, కాల పరిణామ దృష్ట్యా సమాజంలో ఆ వ్యవస్థ ఉన్నది కాబట్టి దానిని ఏం చేశాడంటే కవి ఈ రకమైనటువంటి వివిధ వనితల యొక్క రూపంలో దాన్ని అభివర్ణించడం జరిగింది. మనకందరికీ తెలుసు, వ్యాకరణంతో కూడుకున్నటువంటి ప్రసిద్ధమైన పద్యం క్రీడాభిరామంలో పంచారించన నీ పయోధరము లాస్పాలింతును నేత బొమ్మంచను గంజిగురాపమోవ నిశితాత్మర్థం అనుష్ఠింతును పంచాస్త్రోపనిషద్ రహస్య పరమ బ్రహ్మ స్వరూపంబు నీ కాంచీదామ పదంబు ముట్టుదునో యో కర్ణాట తాటంకిని. క్రీడాభిరామంలో ఉండేటువంటి మరో గొప్ప గుణం ఏంటంటే రచన శయ్యా సౌభాగ్యం. ఆ పదాల యొక్క పొందిక, వాక్యాల యొక్క విన్యాసం, మృదు మధురమైనటువంటి భావాలతో కూడుకున్నటువంటి ఆ రచన శైలి ఏవైతే ఉంటుందో అశ్లీలాన్ని, అతివేల శృంగారాన్ని దాటుకుని ఒక రకమైనటువంటి భావ సంబంధమైనటువంటి ఆనందాన్ని కలిగించే విధంగా ఉండటం అనేది మనం గమనించిన విషయం. అంటే శారీరక సంబంధమైన వర్ణల ద్వారా ఆ పదాల యొక్క పోహళింపు, వాక్యాల యొక్క విన్యాసం, భావన వైచిత్రి, శాబ్దిక శాబలత్వం ఏదైతే ఉంటుందో అదంతా కవితను యొక్క ప్రతిభతో అనుసృజించడం వలన శృంగారం అనే అంశం చాలా తక్కువ స్థాయికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇందులో ఆ లేత బొంబంచం గంజుగురా మోవ నిశితాత్మర్థం అనుష్ఠించడం అనేటువంటి వ్యాకరణ ప్రయోగంతో కూడుకున్నటువంటి పద్యం, వ్యాకరణ ప్రయోగాలతో కూడుకున్న పద్యాలు సుమారుగా తెలుగు సాహిత్యంలో పెద్దలందరూ సుమారుగా 75 పద్యాల దాకా మన వాళ్ళు దాన్ని విశ్లేషించారు. అందులో ఒక పద్యంగా దీన్ని పేర్కొంటారు. ఆ తర్వాత ఆ యొక్క ఓరుగల లోపల మధ్య శర్మ, టిటిప్ శెట్టి ఇద్దరు విహరిస్తూ కవి ఒక మాట చెప్తాడు. జూతం అనేటువంటిది పాపంగా పేర్కొంటాడు. ఓ పక్కన వైశ్య విటుల యొక్క వర్ణన అతివేలంగా చేస్తూనే, దానిని విమర్శిస్తూనే పరోక్షంగా, మరొక పక్క జూతం అనేది ఏదైతే ఉందో ఆ రోజుల్లో అందరూ ఆడేటువంటి ఒక ఆట, కానీ అది మహాపాపము. అందులో వేశ్యలతో కలిసి చేసేటువంటి ఆడేటువంటి ఈ ఆట వల్ల నష్టమే తప్ప, ఆర్థిక విధ్వంసమే తప్ప, ధనాన్ని పోగొట్టుకోవటమే తప్ప ఇంకేమీ ఉండదని స్పష్టంగా సందేశం ఇచ్చాడు. మిగిలేది ఏమిటయ్యా అంటే కోపినాలు మాత్రమే మిగులుతాయి ఈ ఆట వల్ల అని చాలా స్పష్టంగా చెప్తాడు. కాబట్టి రచయిత యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి. ఇటువంటి అంశాల వల్ల సమాజం దారి తప్పుతుంది కాబట్టి ఇలాంటి అంశాలు ఏమీ ఉండకూడదు అని వినుకొండ వల్లభరాయుడు జూతాన్ని పాపంగా పేర్కొంటాడు. ఆ తర్వాత సంపంగి నూనె నమ్మేటువంటి కర్ణకాంతను, అలాగే గానుగా ఆడించేటువంటి ఆ యొక్క వనితను, మొహరివాడలో దజ్జీవాణి యొక్క చేష్టలను, పసుపు నూరేటువంటి పడతని, ఇలాంటి వాటిని కూడా
వినుకొండ వల్లభరాయుడు అభివర్ణించడం జరిగింది. ఈ అంశాల వల్ల మనకి ఏం తెలుస్తుందంటే ఆనాటి సమాజంలో ఏ వృత్తుల వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, ప్రజలు ఏ రకమైనటువంటి దినచర్యలతో జీవనం గడుపుతున్నారు, సమాజంలో వస్తువు యొక్క వినిమయం ఎట్లా ఉంది, ప్రజల యొక్క జీవన విధానంలో ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునేటువంటి అవకాశం, ఒక సాంఘిక సందేశం మనకి ఇందులో కనిపిస్తుంది. ఈ విధంగా వీళ్ళు పర్యటన చేస్తూ ఉంటే మధ్యాహ్నం అయింది. ఓరుగల్లులో అక్కలవాడ అనేటువంటిది ఇప్పుడు కూడా మనం చూడవచ్చు. ఓరుగల్లులో రాతికోట లోపల కనుక వెళ్ళినట్లయితే వాయువ్య దిశ వైపు కొన్ని శిథిలమైనటువంటి ఆలయాలు కనిపిస్తూ ఉంటాయి. చిన్న చిన్న గూళ్ళు, కాకతీయుల కాలం నాటి నిర్మాణాల మీద కనుక పరిశీలించినట్లయితే పెద్ద పెద్ద దేవాలయాల పక్కన చిన్న చిన్న ఉప ఆలయాలు, చిన్న చిన్న మందిరాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఇది హోయసల నుంచి వచ్చినటువంటి ఒక సంప్రదాయం. వాయువు దిశలో మనకి ఈ కాకతీయ కోటలో చిన్న చిన్న శిథిల గుడులు కనబడుతూ ఉంటాయి. అవన్నీ పలనాటి వీరుల యొక్క గుళ్ళుగా మన వాళ్ళందరూ పేర్కొంటూ ఉంటారు. ఈ క్రీడా విరామంలో గొప్ప అంశం ఏమిటంటే ఎట్టైనా శ్రీనాథుడు పల్నాటి వీర చిత్రం రాశాడు విభూత కావ్యంలో, అది మనకందరికీ తెలుసు. ఇక్కడ వల్లభరాయుడు తెలుగుదేశంలో రెండవ మహాభారతంగా ప్రసిద్ధి వహించిన పల్నాటి యుద్ధం, అప్పటికే ప్రజల్లోకి పలనాటి వీరుల యొక్క కథలు ఏ విధంగా వెళ్ళిపోయాయి, వాళ్ళు ఏ విధంగా వాటిని కీర్తిస్తున్నారు అనేటువంటి అంశాన్ని దీంట్లో రికార్డ్ చేయడం జరిగింది. పలనాటి వీరుల కథలు చెప్పేటువంటి ఆ వ్యక్తుల యొక్క సంగీత వాయిద్యాలు, వాళ్ళు చేసేటువంటి నృత్యాలు, ఆ వీరత్వాన్ని ప్రదర్శించే విధంగా వాళ్ళకు ఉండేటువంటి ఆవేశము, వీటన్నిటినీ చాలా చక్కగా ఈ యొక్క వినుకొండ వల్లభరాయుని గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటుంది. అదే విధంగా ఏకవీర, మాహురమ్మ, జక్కుల పురంధ్రి, అక్కల ఆరాధన, మైలారు బడల వీరకృత్యాలు, ఒంటియాట, మైలారు దేవస్థుతి, ఇలాంటివన్నీ మనకి ఈ యొక్క కావ్యంలో, ఈ యొక్క వీధి నాటకంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఆనాటి తెలుగు వారి యొక్క సాంఘిక మత సంబంధమైన ఆచార వ్యవహారాలు. ఇప్పటికే మనకి కారంపూడి గురజాల్లో ప్రతి సంవత్సరం మనకి పల్నాటి వీరుల ఆరాధనోత్సవాలు జరుగుతూ ఉంటాయి. మౌఖిక సంప్రదాయంలో అది చాలా గొప్ప అంశంగా మన వాళ్ళు పరిగణిస్తూ ఉంటారు. వాటిని వినుకొండ వల్లభరాయుడు దీంట్లో చక్కగా రికార్డు చేసి భవిష్యత్తులో ఉండేటువంటి తెలుగు వారికి అందజేయడం జరిగింది. అంతేకాకుండా ఆనాడు కాలాన్ని తెలుసుకోవడానికి, టైం తెలుసుకోవడానికి గడియారాలు ఉండేవి కోటగోడల దగ్గర కానీ పెద్ద పెద్ద పట్టణాల్లో కానీ. ఆ గడియారం గంటలు మోగినాయి, మధ్యాహ్నం అయింది, భోజనం చేద్దాము. మానవుల యొక్క లక్షణం కదా మానవ స్వభావం. విధి అనేటువంటిది ఆ ప్రక్రియ యొక్క లక్షణం ఏంటంటే మానవ జీవితాన్ని క్లుప్తంగా ఏదో ఒక అంశం తీసుకుని అభివర్ణించడం. ఆ మధ్యాహ్న కాలంలో భోజనం ఎక్కడ దొరుకుతుందంటే పూట పూటీలు ఉంటాయి కాబట్టి ఆ రోజుల్లో ఆ వైపుకి వెళ్తూ ఉంటే అక్కడ భోజనం చేసి ఒక తెల్లనాకులు అంటే తమలపాకులు నవ్వుతూ వచ్చేటువంటి ఒక బ్రాహ్మణుని అడిగారు, వీళ్ళు ఏమిటయ్యా భోజనం ఏమిటంటే అప్పుడు అతను చెప్తాడు, ఇది కూడా మనకి క్రీడాభిరామంలో ప్రసిద్ధమైన పద్యమే. అంటే అన్ని ప్రసిద్ధమైనవే, నేను కొన్ని మాత్రమే తెలియజేస్తున్నా తమకి. కప్పురపు భోగి వంటము కమ్మని గోధుమ పిండి వంటయం, గుప్పెడు పంచదారయను కొత్తగా కాచిన ఆలని, పెసరపప్పును కొమ్ము నన్ను అరటిపండును 4-5 నంజులు, కప్పల తోడ పెరుగు లక్ష్మణ వజ్జల ఇంట రూపకం అంటాడు. 1 రూపాయి ఇస్తే కప్పురపు భోగి అనేటువంటి పేరుతో పిలువబడేటువంటి బియ్యంతో వండిన అన్నం, గోధుమ పిండి వంటలు, పంచదార, అప్పుడే కాచినటువంటి ఆవు నెయ్యి, పెసరపప్పు, అరటిపళ్ళు, 4-5 పచ్చళ్ళు, ఈ అప్పడాలు ఒడియాలతో కూడుకున్నటువంటి కొత్త పెరుగుతో భోజనం దొరుకుతుంది అని చెప్పారు. ఇది ఆనాటి సహజంగా కౌలుకుండేటువంటి ఒక లక్షణం ఏంటంటే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కథ లోపల భోజనాల గురించి వర్ణించడం మనకు కనబడుతూ ఉంటుంది. అదే విధంగా వల్లభరాయుడు కూడా ఈ వీధి నాటకంలో ఆనాడు 1 రూపాయికి ఇంత భోజనం లభిస్తుంది, ఆరోగ్యప్రదమైంది అనేది చెప్తాడు. అంత ముందు కూడా ఆ వీధి నాటకంలో ఒక మాడకి
చలికాలంలో భోజనం ఎట్లా వస్తుందో చెప్పడం జరిగింది. దీంట్లో ఇంకా పూర్తిగా వివరించడం జరిగింది. ఈ విధంగా భోజన లక్షణాలన్నీ వివరించిన తర్వాత పుష్పలాంటి దగ్గర పూలు తీసుకుని మాచవదేవి చిత్రసాలను చూస్తాడు. ఇది వీధి నాటకంలో ఒక కీలకమైన అంశం. అంటే చారిత్రకంగా గాని లేక నాటకపరంగా గాని ఇది చాలా కీలకమైన అంశం. వినుకొండ వల్లభరాయుడు అనువాదం చేసిన ప్రేమాభిరామం ఖచ్చితంగా ఏ సమయంలో రాయబడి ఉండవచ్చు అనే దానికి సమాధానం ఇదిగో ఈ మాచవదేవి వృత్తాంతం. మాచవదేవి రెండవ ప్రతాపరుద్ర చక్రవర్తి దగ్గర ఆవిడ నాట్యం చేస్తూ ఉండేటువంటి గొప్ప నాట్యకత్తిగా ప్రసిద్ధి పొందింది. దీంట్లో అంటాడు ఆయన, ప్రతాపరుద్ర ధరణీశోపాప్త గోష్ఠి ప్రతిష్టాపారీణ. మంచి శర్మ కీర్తిస్తాడు ఆవిడిని. ప్రతాపరుద్రుడికి కాలం ఏమిటి? 1289 నుంచి 1323. 1323లో కాకతీయ సామ్రాజ్యం కూలిపోయింది. అప్పటికి కోలకం ముందు ఢిల్లీని పరిపాలించేవాడు ఎవరు అని అంటే ఫిరోజ్ తుగ్లక్. అంటే ఇప్పుడున్న మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క తండ్రి అన్నమాట ఫిరోజ్ తుగ్లక్. ఆ యొక్క మాచవదేవి యొక్క కీర్తి భారతదేశంలో ఎలా ఉందనంటే ఢిల్లీ సుల్తానికి లేదు పల్లవోష్టి అనేటువంటి విశేషణం ద్వారా మనకి తెలుస్తుంది. ఆ రోజులో ఢిల్లీ సుల్తానికి కూడా ఈవిడకున్నంత ప్రఖ్యాతి లేదట. అటువంటి ప్రఖ్యాతితో ప్రతాపరుద్ర చక్రవర్తితో కలిగి ఉన్నటువంటి ఆ సంబంధాన్ని కూడా విశేషంగా మధ్య శర్మ కీర్తించడంతో బహుశా ప్రేమాభిరామాన్ని ప్రతాపరుద్ర చక్రవర్తి పరిపాలించే కాలంలోనే రచింపబడి ఉండవచ్చు అని స్పష్టంగా మనకి ఈ ఆధారాలలో మనకు తెలుస్తుంది. అందులో చిత్రశాల, ఆ రోజులో గృహాలలో చక్కనైనటువంటి చిత్రపటాలు ఉంచుకోవటం అనేక కావ్యాల ద్వారా మనకి తెలుస్తూ ఉంటుంది. తెలుగు వారి యొక్క అభిరుచి ఇప్పుడు కూడా మనకు ఉంది. అలా కాకుండా ప్రత్యేకించి చిత్రశాలను ఒకటి ఆవిడ ఏర్పాటు చేసి దాని ప్రారంభోత్సవ కార్యక్రమం చేస్తున్న సమయంలో ఈ మంచిన శర్మ, టిటివి శెట్టి అనేటువంటి వారు వెళ్ళి చక్కగా అదంతా చూసి ఆవిడతో సంభాషణ చేస్తారు. మాచవదేవితో మంచిన శర్మ సంభాషణ చేసిన తర్వాత ఆవిడికి ఆశీస్సులు అందజేసి మళ్ళీ అక్కడి నుంచి ఈ మంచిన శర్మ ఎవరినైతే ప్రేమించాడో కామమంజరి అనే ఆవిడ ఇంటికి వెళ్తాడు. అప్పుడే కామమంజరికి మంచిన శర్మకి పుట్టినటువంటి అమ్మాయికి ఒక చిన్న పండగ లాంటిది చేస్తూ ఉంటారు. దాన్ని ముకుర వీక్షణము అంటే అద్దాన్ని చూపించటం. వైశ్యావృత్తిలో అద్దాన్ని చూపించటం అనేటువంటిది శ్రీలక్ష్మి తుల్యం అని కవే వర్ణిస్తాడు. కాబట్టి ఆ ఫంక్షన్ జరుగుతుంది, అద్దాన్ని చూసేటువంటి ఒక పండుగ జరుగుతుంది. ఆ పండగకి ఈ మంచిన శర్మ, టిటివి శెట్టి వెళ్తే అప్పుడు అడిగింది కామమంజరి, అప్పుడెప్పుడో నువ్వు వసంతకాలంలో కనిపించావు, మళ్ళీ కనిపించకుండా వెళ్ళిపోయావు, ఎక్కడికి వెళ్ళావు అని అంటే నేను శ్రీకాకుళం తిరణాలకు వెళ్ళాను అని వర్షాకాలాన్ని ఆ తర్వాత ఇతరమైనటువంటి అంశాలని వర్ణిస్తాడు. నేను ఇంతకు ముందు మీకు మనవి చేసినట్లు క్రీడాభిరామం అనేకమైన చారిత్రక పౌరాణిక అంశాలకు నిధి. శ్రీకాకుళం గురించి మొట్టమొదటిసారిగా మనకి మెన్షన్ చేయబడినటువంటి గ్రంథం ఏమిటయ్యానంటే ఈ క్రీడాభిరామం. తర్వాత వల్లభాభ్యుదయం రచన వచ్చింది, శ్రీహరి శతకం అనేటువంటి రచన వచ్చింది. ఆ తర్వాత కాసుల పురుషోత్తమ కవి ఆదరణాయక శతకం అనేటువంటి అద్భుతమైనటువంటి నిందా వ్యాజ స్తుతి దానితో కూడుకున్నటువంటి శతకాన్ని ఆయన రచించాడు. సాక్షాత్తు శ్రీకృష్ణదేవరాయల వారే అక్కడికి వెళ్ళి స్వామి వారి యొక్క ఆజ్ఞ మేరకు ఆయన ఆశీస్సులతో ఆముక్తమాలిద అనేటువంటి కావ్యానికి శ్రీకారం చుట్టాడు. ఈ రకంగా శ్రీకాకుళం ఆంధ్రదేశ చరిత్రలోనే సాహితీ జగత్తులోనే ప్రసిద్ధిని పొందింది. దాని తొలి సాహిత్య ప్రస్తావన శాసనాలు గారు, శాసనాలతో ముందు నుంచే ఉంది. సాహిత్య ప్రస్తావన జరిగింది ఈ యొక్క క్రీడాభిరామంలో అనే అంశం మనకు నీకు తెలుస్తుంది. ఆ శ్రీకాకుళం జరిగేటువంటి తిరునాళ్ళు, అక్కడ యథేచ్ఛగా జరిగేటువంటి శృంగారంశాలు, వీటన్నిటిని కవి వ్యక్తీకరించడంతో మనం ఇక్కడ ఒక విషయం గ్రహించాలి. దేవాలయాలు పరమ పవిత్రమైన స్థలాలు, అందులో స్వామివారికి జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు అని అంటే పరమ పుణ్యప్రదాలు. ఇటువంటి ఒక అద్భుతమైన పవిత్రమైన వ్యవస్థ
దేశంలో కొనసాగుతూ ఉంటే అదే సమయంలో అస్తవ్యస్తమైన ఈ వ్యవస్థ కూడా కొనసాగుతుంది. కాబట్టి దేనిని మనం సపోర్ట్ చేయాలి, దేని నిర్ణయం చేసుకోవాలి అని ఒక వ్యంగ్యంగా, ఒక ప్రతీకాత్మకమైనటువంటి ధోరణితో అక్కడ జరిగేటువంటి అంశాలన్నింటినీ క్రీడాభిరామకర్త వివరించడం జరిగింది. ఇటువంటి శ్రీకాకుళం తిరణాలు ఇవన్నీ వెళ్ళి వచ్చాను, అందువల్ల నాకు ఆలస్యమైంది, ఇంకా వేరే పనులు నేను మళ్ళీ వస్తానని చెప్పి మధ్యాహ్నం అక్కడి నుంచి బయలుదేరి ముందుకు వస్తూ ఉంటే పాములు ఆడించేవాడు, ఆ నాగస్వరాన్ని ఊదే విధానం, వీటన్నిటిని చాలా అద్భుతంగా వర్ణించారు. కావ్యంలో వర్ణించబడకూడని వస్తువు అంటే ఏది ఉండదు, ఏ వస్తువునైనా వర్ణించవచ్చు. ఒక పాములాటను, పాములాడించే వ్యక్తి ఊదేటువంటి నాగస్వరాన్ని అద్భుతంగా వినుకొండ వల్లభరాయుడు ఈ యొక్క వీధి నాటకంలో ఆయన నిబద్ధీకరించడం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అత్యంత సామాన్యమైన అంశాలు కావ్యంలో ప్రాణం పోసుకుని ఈనాటికి మనకి దాని యొక్క తత్వాన్ని, మహత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. అదే విధంగా పొట్టేళ్ల పందాలు, కోడి పందాలు, వీటిని ఏమంటాడంటే క్రీడాభిరామకర్త సజీవ ద్యూతము అంటాడు. సజీవ ద్యూతం అనే పేరుతో పిలుస్తాడు. ఆ కోడి పందాల యొక్క అభివర్ణన ఏదైతే ఉందో అది తెలుగు సాహిత్యంలోనే చాలా అపూర్వమైనటువంటి అంశము. ఇంకొక 2-3 అంశాలతో దీని గురించి, అంటే ప్రత్యేకించి ఇందులో అనేక భాషా ప్రయోగాలు, దేవాలయ వ్యవస్థకు సంబంధించిన అంశాలు, ఆనాటి సాంఘిక ఆచార వ్యవహారాలు, వివిధమైనటువంటి శాస్త్రాల యొక్క పరిచయాలు, ముఖ్యంగా కామసూత్రాలకు సంబంధించిన అంశాలు, వ్యక్తుల మధ్య ఉండేటువంటి వివిధమైనటువంటి అంతరువులు, వేశ్యావృత్తి విటుల వల్ల సమాజంలో కలిగేటువంటి ఒక అస్తవ్యస్తమైనటువంటి సామాజిక రూపకల్పన, ఇలాంటివెన్నో క్రీడాభిరామకర్త వివరించాడు. కేవలం శృంగార పరంగా కింద చూసినట్టయితే క్రీడాభిరామం ఎవరి దృష్టికి ఆనదు. కానీ దానిని మిషగా చేసుకుని అతివేలమైనటువంటి శృంగారాన్ని నిరసించేటువంటి ఒక వ్యంగ్యాత్మకమైన ధోరణి మనం పాఠకులు, విమర్శకులు గ్రహించాలి. ఇది అసంబద్ధమైనది, సమాజ వ్యవస్థకి ఇది పాడు చేస్తుంది, భారతీయ ధార్మిక వ్యవస్థకి, కుటుంబ వ్యవస్థకి ఇది చేటుగా ఉంటుంది అని చెప్పి క్రీడాభిరామకర్త చాలా జాగ్రత్తగా ప్రతి పద్యాన్ని ఆయన చెప్పడం జరిగింది. అందులో సాయంకాల వర్ణన రైతు గురించి చెప్తూ, మాఘమాసంపు పులివలే మలయచుండ పచ్చడం బంబుకున్న పసరమునకు ముదిత చొన్నలు పొగలేను మురుమరుమలు చలికి నొరగాయకీలుండు సైరుకుండు అంటాడు. ఇది శ్రీనాథుని యొక్క శాలివాహన సప్తతి యొక్క అనువాదంగా, శ్రీనాథుడి పద్యంగా మన వాళ్ళకి చెప్తూ ఉంటారు. అసలు మొత్తం కావ్యమే శ్రీనాథుడితో కనిపిస్తుంది అని చెప్పేవారు ఉన్నారు, అది వేరే విషయం. ఇక్కడ మాత్రం సప్తతి ఏదైతే శ్రీనాథుడు అనువదించాడో దానికి సంబంధించినటువంటి అంశంగా మన వాళ్ళు పరిగణిస్తూ ఉంటారు. చాలా అద్భుతమైనటువంటి పద్యం. ఆ తర్వాత విడధర్మాలు, మరల కామమంజిరి దగ్గర రావటం, చివరిగా ఉదయించినటువంటి చంద్రుడికి వీళ్ళందరూ ఉపచారాలు చేయటం అనేటువంటి అంశంతో ఈ కథ ముగుస్తుంది. పైకి కనిపించేటువంటి సారాంశం ఏమిటి అంటే వైశ్యజనులకి విటులు, దీనికి సంబంధించిన కథాంశం సాగుతూ ఉంటుంది. సమాజంలో ఉండేటువంటి ఒక విస్తృతమైనటువంటి ధోరణికి ఆనకట్ట వేయాలి అని వ్యంగ్యంగా చెప్పేటువంటి లక్షణం ఇందులో ప్రతిపద్యంలోనే కనిపిస్తూ ఉంటుంది. రెండవది గ్రహించాల్సిన అంశం ఏంటంటే దీన్ని ప్రదర్శించేవాళ్ళు. ఎందుకంటే మా పెద్దవాళ్ళ విమర్శలు చాలా మంది చెప్పారు. కందుకూరి వీరేశలింగం పంతులు గారి అభిజ్ఞాన శాకుంతలం నాటకం తెలుగులో వచ్చేటంత వరకు ఈ 1000 ఏళ్లలో తెలుగులో నాటకం అనేది లేదు. నాటకాన్ని కూడా మన వాళ్ళు ఏం చేశారంటే శ్రవ్య కావ్యంగా మార్చేశారు. అలా మనకు కనబడేది ఏమిటంటే దశరూపకాలలో వీధి అనేటువంటి క్రీడాభిరామం మాత్రమే. కాబట్టి ప్రాచీన మధ్యయుగాలలో క్రీడాభిరామం ఒక్కటే, నాటక భేదాలలో ఒకటే కనిపిస్తుంది వీధిగా. మరల ఆధునిక కాలంలో అభిజ్ఞాన శాకుంతలం కందుకూరి వీరేశలింగ పంతులు గారి యొక్క అనువాదం మనకు కనిపిస్తూ ఉంది.
కాబట్టి ప్రదర్శనకు సంబంధించిన నాటకాన్ని ఎందుకో తెలుగు వాళ్ళు యథాతథంగా నాటకంగా రాయడం జరగలేదు. కానీ ఈ వీధి అనేటువంటి నాటకాన్ని ప్రదర్శించేవాళ్ళు. మరి ప్రదర్శన చేసేటప్పుడు ప్రజల దగ్గర నుంచి వ్యతిరేకత రాదా, ఏమిటి ఇట్లా ఉందని? కాబట్టి కవి యొక్క ఉద్దేశ్యం మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఉంటుంది. నటులది తోర సముద్రము, విటులది ఓర్గల్లు, కవిది వినుకొండ, పుటభేదుని మీ తృతయము, నిట గూర్చే బ్రహ్మ రసిగులెల్లని మెత్సం అంటారు. అంటే ఇది డ్రామా కింద ఆడుతున్నారు, నటులందరూ తోర సముద్రంలో ఉన్నారు. ఇది ఈ కథాంశం సంబంధించినంత ఓర్గల్లు, రచించిన కవిదేమో వినుకొండ అని స్పష్టంగా కావ్యం చివరిలో మనకు కనబడుతూ ఉంది. మరి తర్వాత కాలంలో ఎట్లా ఇది ప్రజల దృష్టి నుంచి వెనక్కి వెళ్ళిపోయిందో, మరి దాని తర్వాత నాటకంగా ఇది ప్రదర్శింపబడిందో లేదో మనకు తెలియదు, కానీ దీని రచన ద్వారా మాత్రం ఇది మనకి తెలుస్తుంది. చివరిలో అంటారు, అని అందరూ యథాసుఖంబుగా నిజస్థానంబులు కలిగి సుఖయించుతుండిరి. కాబట్టి ఈ నాటకం అయిపోయిన తర్వాత అందరూ తమ తమ నిజ స్థానాలపై సుఖంగా ఉన్నారు అని క్రీడా విరామకర్త దాన్ని ముగించడం జరిగింది. నిజానికి క్రీడా విరామంలో ప్రతి పద్యాన్ని విమర్శనాత్మకంగా చూచుకుని దాన్ని విశ్లేషించి సమాజంలో దానికి ఉండేటువంటి స్థానం ఏమిటో మనం గ్రహించవచ్చు. కేవలం ఆడవాళ్ళని మహిళల్ని వర్ణించారు అనేటువంటి ఒక ముద్ర వేసి కావ్యాన్ని దూరంగా పెట్టకూడదు. అందులో ఉండేటువంటి అద్భుతమైనటువంటి సాంఘిక ఆచారాలు, మతాచారాలు, ఆనాడు ఉన్నత వర్గాలు కాకుండా అట్టడుగు వర్గాలు వాళ్ళ యొక్క వర్ణనలు, వాళ్ళ యొక్క జీవన వృత్తి, ఇవన్నీ మనం తెలుసుకోవాలి అని అంటే క్రీడా విరామం ఒక మంచి గ్రంథము. కాబట్టి ఒక సాంఘిక దృష్టితో, ఒక ఆచారాల దృష్టితో, ఒక సామాజిక జీవన దృష్టితో, ఒక భాషా ప్రయోగాల దృష్టితో మనం గన క్రీడా విరామాన్ని చూసినట్లయితే ఇది తెలుగు వారి యొక్క ఒక అద్భుతమైనటువంటి వారసత్వ సంపదగా, భాషా సాంస్కృతిక సంపదగా మనకి అంది వచ్చేటువంటి అవకాశం ఉంటుందని నేను భావిస్తూ, మరి దీన్ని ఏర్పాటు చేసిన సంస్కృతి సంపద కార్యక్రమంలో అధ్యక్ష స్థానం వహించిన రావి రంగారావు గారికి, దీన్ని వెన్నింటి నడిపిస్తున్నటువంటి బిట్టి వెంకటేశ్వర గారికి, నా తోడు ప్రసంగించేటువంటి అన్నపూర్ణాదేవి గారికి, మళ్ళీ రావి రంగారావు గారికి, వారు కూడా పంచతంత్రం మీద దోగుంట నారాయణ కవి గారి, అది కూడా చాలా అద్భుతమైన గ్రంథాలు. సుభద్ర కళ్యాణం కూడా సామాన్యమైన గ్రంథమే కాదు. 3 గ్రంథాలు గొప్పవే. రావి రంగారావు గారు, అన్నపూర్ణాదేవి గారు గొప్పవారే. వృద్ధతల మధ్య పేదకుండా తరమైనట్టు నేనే కాస్త అందరిలోకి చిన్నగా ఉంటూ ఉన్నాను. కాబట్టి వారి కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని 4 మాటలు విన్నందుకు అందరికీ నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చక్రవర్తి గారికి కృతజ్ఞతలు. మామూలుగా ఉండే కావ్యాల మీద మాట్లాడటానికను ఒక క్రీడాభిరామం, అది ఒక ప్రత్యేకమైన ప్రక్రియని గురించి మాట్లాడటానికి చాలా తేడా ఉంటుంది. మామూలు కావ్యాల మీద ఒక దారి ఎలా మాట్లాడటం అంతా ఉంటది. కానీ క్రీడాభిరామాన్ని గురించి అది ఒక వీధి నాటకం అయినా దాంట్లో మళ్ళీ కొన్ని మార్పులన్నీ ఆయన చేసుకొని దాని స్వరూప స్వభావాలని ఆయన అనుకున్నటువంటి ఆశయాలు సాధించడానికి ఏ విధంగా ఆయన ప్రబంధం లాగా దాన్ని నడిపించారనే విషయాలు, తరువాత ఈ క్రీడాభిరామంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు, అంటే ఉన్నత వర్గాల వాళ్ళ దగ్గర నుంచి కష్టపడేటువంటి శ్రామికుల దాకా ఉన్నటువంటి రకరకాలటువంటి అంశాల గురించి, ఆ రోజు భోగి మంటలు, పిండి వంటలు, ఇట్లా జీవన వైవిధ్యం గురించి, కోడి పందాల గురించి, ఆ పల్నాటి యుద్ధాన్ని గురించి, పల్నాటి వీరుల గురించి కూడా ఇంకా సోదాహరణంగా అన్ని విషయాలు ఆయన చాలా కూలంకషంగా మనకి వివరించి చెప్పారు. వారి అనుభవం, వారి ప్రసంగ శైలి ఏంటంటే వారికి ఉన్నటువంటి పరిణతిని తెలియజేస్తున్నాయి. చాలా నింపాదిగా, ఒక చక్కని ప్రౌఢమైనటువంటి ఒక నదీ ప్రవాహంగా వారి ఉపన్యాసం సాగింది. వేదాంతం రాజగోపాల్ చక్రవర్తికి చాలా సంతోషంగా నేను వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
ఇక సిరిపురపు అన్నపూర్ణ గారు ఒక నడిచే సాంస్కృతిక మూర్తి అన్నమాట. ఎక్కడ మంచి కార్యక్రమాలు ఉన్నా ఆ కార్యక్రమాలకి అండదండలుగా ఉంటారు. ఆ కార్యక్రమాల్లో గొప్ప కార్యకర్తగా పనిచేయడం అనేది నేను విశిష్టంగా వారిలో గమనించే లక్షణం. అంతకు మించి ఏంటంటే చక్కని కథలు రాస్తారు, నవలలు రాశారు, ఎన్నో ఆధ్యాత్మిక వ్యాసాలు, తర్వాత వారు ఆధ్యాత్మికమైనటువంటి ప్రచారాన్ని కూడా నమ్మి మనసా వాచా కర్మణ కూడా ముందుకు వెళ్తున్నటువంటి సాంస్కృతిక మూర్తి. ఇప్పుడు తిరుపూరపు అన్నపూర్ణ గారు తాళపాక తిమ్మక్క రచనల గురించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. నమస్తే సార్. ఇవాళ తాళపాక తిమ్మక్క గురించి, తర్వాత మరి తాళపాక తిమ్మక్క 15వ శతాబ్దానికి చెందిన ఆవిడ. ఈవిడ యాక్చువల్గా వాగ్గేయకారుడైన పద కవితా పితామహుడు తాళపాక అన్నమయ్య మొదటి భార్య. అయితే తనకంటూ ఒక గుర్తింపు గల మంచి కవయిత్రి ఈవిడ. 15వ శతాబ్దంలో మనకి మొదటి కవయిత్రిగా మన తెలుగుదేశంలో మంచి గుర్తింపు ఉంది ఆవిడికి. సాహిత్య కోవిద అనే ఒక బిరుదు కూడా ఉంది ఆవిడికి. తిమ్మక్క జీవితం, సాహిత్యం అనేది తీసుకుంటే కుటుంబం అన్నమయ్య భార్యగా ఉన్న ఆధ్యాత్మిక సాహిత్య వాతావరణంలో ఆవిడ కూడా ముందున్నారు. తిమ్మక్క గొప్ప దైవభక్తి కదా ఆవిడ. ఆమెకున్న పాండిత్యము, కవితా పటిమకు ఆమెకి మంచి గుర్తింపు వచ్చింది ఆ కాలంలో. సంస్కృత భూయిష్టమైన కావ్యాలు రాసే సమయంలో ఈవిడ స్వచ్ఛమైన తెలుగులో సామాన్యులకు అర్థమయ్యేలాగా మంజరీ ద్విపదలో తన రచన చేశారు. ఎందుకంటే ఇది సామాన్యుల ప్రజలకు అర్థమయ్యి వారు పాడుకునే విధంగా ఉండాలని ఆవిడ కోరుకున్నారు. ఈనాటికి కూడా రాయలసీమ ప్రాంతంలో ఒక పెళ్లి ఏదైనా జరిగినప్పుడు దీన్ని పాటలుగా పాడుకుంటున్నారు. ఈవిడ రాయటంలో మనకి సుభద్ర కళ్యాణం ఒక వరుసలో ఉంటుంది, చక్కటి వరుస. ఏంటంటే పెళ్లి ఎలా జరిగింది అనేది మన కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తారు ఆవిడ. అర్జునుడు సుభద్రను చేసుకున్న ఘట్టం సుభద్రా పరిణయం. దీన్ని అచ్చ తెలుగు పదాలు, అక్కడి ఆనాటి ఆచారాలు, ఆడపడుచుల సంభాషణలు ఎలా ఉంటాయి, అలంకారాలు ఎలా ఉంటాయి, తెలుగువారి సాంప్రదాయాలు, ఇవన్నిటినీ ఆవిడ కవిత్వంలో వర్ణించారు. ముఖ్యంగా ఆడవాళ్ళ ధోరణిలో ఆడవాళ్ళు ఎలా తీసుకుంటారు, ఆడవాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, ఎలా ఆలోచిస్తారు అనే దాని మీద ఆవిడ ఇచ్చారు. సుభద్ర సౌందర్య వర్ణన చేస్తారు ఆవిడ. సౌందర్య వర్ణనలో బంగారు బొమ్మయో భామామణియో శృంగార రసమెల్ల శిలపోసినట్లు తడుకు చెక్కిళ్లపై తారాడు కుర్లు మలక నవ్వులతోడ మురిపించు కనులు అంటారు ఆవిడ సుభద్ర అందాన్ని వర్ణిస్తూ. అలాగే అర్జునుడి గురించి వర్ణిస్తూ కందర్ప రూపుడై కానవచ్చినను సుందరాకారు నా సురనాథ సుతుని కన్నుల పండువగా గాంచే సుభద్ర మన్నన మీరగా మనసు పల్లవించే. ఆవిడ మనసు ఆయన్ని చూడంగానే ఎంత మురిసిపోయిందో ఆ పద్యంలో ఆవిడ చెప్తారు. సుభద్ర వివాహం గురించి ముందు విరహ వేదన గురించి ఆవిడ చెప్తారు తిమ్మక్క. చంద్రుడు గాకలు చల్లగా లేవు, మందమార్తమును మంటలై తోచు, పువ్వుల పాన్పై పొరలాడుచున్నది, చిబున అర్జునుడిని చింతించుచున్నది అంటారు. చంద్రుని వెన్నెల చల్లగా అనిపించటం లేదుట, మెల్లని గాలి మంటల్లా ఉందిట. పూల పాన్పం మీద పడుకున్నా నిద్ర పట్టక మనసంతా అర్జునుడి ఆలోచనలతో నిండిపోయిందిట. ఇక్కడ సుభద్ర విరహాన్ని ఆవిడ చాలా సున్నితంగా అందంగా వర్ణిస్తారు. అలాగే అర్జునుడిని తలుచుకుంటూ సకలతో ఆవిడ అనే మాట, కలగంటినో నేను కమలాక్షి తోడ ఇలవేల్పు వాడైన ఆ పార్థు చూడ
మనసు లోపల వారి మరువలేనమ్మా, తనువు తాపము తాళలేనమ్మా అంటారు ఆవిడ. ఇక్కడ ఆవిడ యొక్క విరహ వేదనని తన స్నేహితులతో చెప్పుకుంటున్నారు. అలాగే సుభద్రా కళ్యాణ వివాహ మహోత్సవంలోకి మనం ఎంటర్ అయినప్పుడు వివాహ సాంప్రదాయం మొదటి పద్ధతి ఆడపిల్లకి నలుగు పెడతారు. గంధమలదిరి మేన ఘనమైన రీతి చందనము చర్చలు చల్లగా చేసి నలుగులు పెట్టిరి నారీమణులు తడుకు బెలుకులతోడ తన్మయముందా అంటారు. అంటే గంధాలు, చందనాలు, పసుపులు ఇవన్నీ అలది ఆవిడికి నలుగు పెట్టారట ఆడవాళ్ళందరూ కలిసి. దీన్ని ఆవిడ చక్కగా వర్ణించారు. అలాగే తర్వాత నలుగు పెట్టి స్నానం చేశాక ఆవిడ అలంకారం ఎలా ఉంది అనేది చెప్తారు. కుంకుమ బొట్టున నుదుటిను తీర్చి కంకణ ముద్రలు కరమున చేర్చి పట్టు చీరను కట్టి భామ మిలమిలమన చుట్టుపక్కల వారు చూచి మురియగను అంటారు. ఇక్కడ ఆ పెళ్లి కూతుర్ని ఎలా అలంకరించారు అనేది చెప్తున్నారు. అలాగే మంగళహారతి జయమంగళం నిత్య శుభమంగళం స్వయం ప్రకాశనకు సౌభాగ్య మంగళం సుభద్రాదేవికి సురుచిర మంగళం అభినవ పార్థునకు అమిత మంగళం అంటూ మంగళహారతివి రాశారు. శైలిలో తీసుకుంటే తిమ్మక్క కవిత్వంలో సంస్కృత పదాల కంటే అచ్చ తెలుగు పదాలు అధికంగా ఉంటాయి. తలుపు, మొలక, మురిపించు అనే ఎక్కువ పదాలు మనకి తెలుగు కనపడతాయి. చాలా సామాన్యంగా మన గ్రామాల్లో మాట్లాడుకునే భాష కనపడుతుంది. ఈవిడ పాత్ర చిత్రణ అంతా ఆడవారి కోణం నుంచి పెళ్లి ముచ్చట్లు, భావాలు ఎంతో సున్నితంగా చెప్పారు. ఇక్కడ మంజరి ద్వీపంలో సాగటం వల్ల ప్రాస నియమం ఉన్న అంచెప్రాసలు అవసరం లేకపోవటం వల్ల కథనం వేగంగా సాగుతోంది. కాశీయాత్ర పెళ్లికి ముందు వరుడు కాశీయాత్ర వెళ్ళటం అనేది మనకి ఒక పెళ్లిలో ఆచారం. అప్పుడు వధువు తరపు వారు ఆపి కన్యాదానం చేస్తామని చెప్పడం ఒక సాంప్రదాయం. అర్జునుడు యతివేషంలో ఉన్నప్పుడు ఈ సందర్భాన్ని ఈవిడ ఈ తిమ్మక్క గారు చక్కగా ఉపయోగించుకున్నారు. ముక్తి కోరి నేను మనసి కాశీకి పైనమై పోదునని పార్థుడనగా అడ్డుగా నిలిచిరి అన్నలప్పుడు కన్యనిత్యము కదలకమ్మనిరి. నేను మోక్షం కోసం కాశీ వెళ్తున్నానని అర్జునుడు అనగా కృష్ణ బలరాములు అడ్డుగా నిలిచి మా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేస్తాం, వెళ్ళవద్దు బావగారు అని అంటారు. అలాగే కన్యాదానం సహజంగా కన్యాదానం తండ్రి చేస్తారు, తర్వాత లేదంటే సోదరులు చేస్తారు. ఈ దానాన్ని గొప్పగా భావిస్తారు. ఒకప్పుడు సుభద్రని అర్జునుడికి ఇచ్చేటప్పుడు కృష్ణ బలరాములు చేసిన దాన వర్ణన. బంగారు పాత్రలోన బాగుగా నీరు అంగన చేతిపై అర్పణము చేసి ధారగా పోసిరి దానగుణమున పార్థుని చేతిలో పడితని ఉంచి సుభద్రా చేతిపై నీరు పోసి దారాదత్తం చేస్తూ ఆమె అర్జునుడికి అప్పకిచ్చిన తీరును తిమ్మక్క పవిత్రంగా మనకి చెప్తారు. బంగారు పాత్రలో నీరు పోసి ఆవిడ చేతి మీదుగా వదిలేరట పార్థుని చేతిలో ఈవిడ్ని దానం ఇస్తూ. ఇక మధుపర్కాల గురించి చెప్తూ ధవళ వస్త్రములను దాల్చిరి వేట్క మాధవుని తోడి నైలాయ సాక్షి మధుపర్కములతోడ మహిత రూపమున విధు బింబవదనము వింతగా వెలిగే అంటారు. తెల్లని వస్త్రాలు మధుపర్కాలు ధరించిన సుభద్ర ముఖం చంద్రబింబంలా ప్రకాశించిందట. అర్జునుడు కూడా అంతే శోభతో పోటాపాటిగా కనిపించాడని దీని అర్థం. సదస్యం పెళ్లి పందిర్లో విద్వాంసులు, బంధువులు, మిత్రులు కూర్చుని ఒక వరుసలో వధూవరులను ఆశీర్వదించే ఘట్టం సదస్యం అంటారు. పండిత సభను తిమ్మక్క ఇలా వర్ణించారు. సదస్యము తీర్చిది సకల జనులను విద్యావంతులెల్ల వినయముతోడ ఆశీర్వాదములను అతివకు ఇచ్చి భాషికము తీర్చిది భామకు అప్పుడు అంటారు.
స్థాళీపాకం గృహస్థాశ్రమాన్ని ఆరంభిస్తున్నట్టుగా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చేత అగ్ని హోమం చేయిస్తారు. అక్కడే ఒక పరమాణం వండిస్తారు. ఆ ప్రక్రియను ఆవిడ చెప్తూ అగ్ని సాక్షికను అతివతోడతను ప్రజ్ఞావంతుడు పార్థుడప్పుడు స్థాళీపాకంను చేసిన వేడుక 7 అడుగుల తోడ ఏకమై వారు అంటారు. అగ్నిదేవుని సాక్షిగా అర్జునుడు సుభద్రతో కలిసి స్థాళీపాక హోమాన్ని నిర్వహించి సప్తపది 7 అడుగులు తొక్కి ఆ గృహస్థాశ్రమంలోకి అడుగు పెట్టారని తిమ్మక్క చక్కగా చెప్పారు. క్రమబద్ధత తిమ్మక్క వర్ణంలో మనకి కథలో ఒక క్రమబద్ధత కనిపిస్తుంది. పెళ్లిలో జరిగే శాస్త్రీయ విధుల్ని ఒక క్రమంలో మనకి చెప్పారు. అలాగే తలంబ్రాల ఘట్టం వధూవరుల ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకునే ముచ్చటైన ఘట్టాన్ని చెప్తూ ముత్యాల తలంబ్రాలు ముదంతో పోయా అచ్యుత సోదరి ఆపార్దు పైన దోసిళ్ల నిండను తోయగానప్పుడు వాసిగా నవ్వులు వానళ్ళు కురిసే అంటారు. అప్పగింతల సమయంలో సుభద్ర మానసిక స్థితి ఎలా ఉంది? పుట్టిల్లు వదిలి వెళ్తున్నప్పుడు సుభద్ర తన అన్నయ్యలైన కృష్ణ బలరాములను చూసి భావోద్వేగానికి లోనవుతుంది. చాలా దుఃఖంతో తప్పనిసరిగా ప్రయాణం అవుతుంది. ఇక్కడ అప్పగింతల పాట మనకి చెప్తారు. కన్నవారు వేదంతో అల్లుడికి అమ్మాయిని అప్పగిస్తూ కంటి పాపగా పెంచిన చిన్నది ఇంటి సుభద్రను ఇస్తున్నామయ్యా, తప్పులు చేసినా తమరైన వారు ఒప్పుగా చూడయ్యా ఓ పార్థుడయ్యా అంటుంది. కంటి పాపలా మేము పెంచుకున్నాం మా సుభద్రని, మీకు అప్పగిస్తున్నాం, చిన్నపిల్ల కాబట్టి ఏమైనా తప్పులుంటే క్షమించండి అంటారు. పెళ్లిలో సన్నాయి మేళాలు సందడిగా మోగా కన్యాదానము కాంచిరి జనులు పుణ్య ఫలమనిరి భూసురులెల్లా ధన్యుడే పార్థుడు తన్మయముందే అంటారు. పెళ్లి చాలా ఘనంగా జరిగింది. సన్నాయి మేళాలు మోగినాయి. ఆనందంగా అందరూ జనులు సంతోషంగా చూశారు, ఆశీర్వదించారు అని చెప్తున్నారు. మనకి ఈ పెళ్లిలో ఉండే సరళత అందము మనకి ఇందులో చూపిస్తారు. అలాగే 15వ శతాబ్దంలో ఆనాటి కాశీయాత్ర ధారాదత్తం చేయటం అనే ఆచారాలని గ్రంథస్థం చేయటం వల్ల ఆనాటి సామాజిక పరిస్థితులు మనకు అర్థమవుతున్నాయి. అలాగే ఈవిడ తన రచనలో భక్తితో పాటు అనురాగం ఎలా ఉంటుంది, కుటుంబంలో భార్యాభర్తల అనురాగం, కుటుంబంలో ప్రేమలు ఎలా ఉంటాయి కూడా తన రచనలో సమానంగా చూపించారు. చాలా తిమ్మక్క గొప్ప ఆనాటి 15వ శతాబ్దాన్ని నాటి గొప్ప రచయిత్రిగా మనం చెప్పుకోవచ్చు. మొదటి రచయిత్రి ఈవిడ మనకి. అలాగే ఇవాళ రెండవ కవి దుగ్గపల్లి దుగ్గన్న సాహిత్య ప్రస్థానంలో ఈయన నచికేతోపాఖ్యానం రాశారు. ఆయన ఇతర రచనలు కూడా కొన్ని ఉన్నాయి, అయితే అవి కృతులుగా ఉండటం వల్ల పెద్దగా ఖ్యాతి పొందలేదు. ఈయన దీనిని వరాహ పురాణాన్ని ద్విపద కావ్యంగా రాశారు. అందులో నచికేతోపాఖ్యానాన్ని ఆధారం చేసుకుని తన గ్రంథం రాశారు. ద్విపద ఛందస్సులో రాయటం వల్ల కొందరు పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఈయన వరాహ పురాణాన్ని కూడా పూర్తిగా రాశాడు అని అంటారు. మనకి అయితే ఆధారాలు లేవు. దీన్నే నచికేత పురాణం అని కూడా అన్నారు. కొన్ని సాహిత్య ప్రతులలో ఈ కాలపు కవుల సాంప్రదాయం ప్రకారం దుర్గన్న కొన్ని ఉదాహరణ కావ్యాలు కూడా రచించారని చెప్తారు చరిత్రకారులు. ఉదాహరణ కావ్యం అంటే విభక్తులు, ప్రథమ, ద్వితీయ, తృతీయ విభక్తుల్ని ఆధారం చేసుకుని దేవుణ్ణి లేదా రాజును స్తుతించే లఘు కావ్యాలని మనం ఈ ఉదాహరణ కావ్యాలు అంటారు. అవి కూడా ఈయన రాశారు. అలాగే శ్రీనాథునితో ఈయనకి సన్నిహిత సంబంధం ఉంది, బావుమర్దే అని చెప్తారు. ఈయన శ్రీనాథుడు కాశీఖండము భీమఖండము రాసేప్పుడు దుర్గన్న సూచనలు సలహాలు ఇచ్చేవారని ఒక నానుడి. దుర్గన్న కవితంలో నాచన సోముని యొక్క
సంవిధాన చక్రవర్తిత్వం కథను నడిపించే నైపుణ్యం మరియు శ్రీనాథుని ప్రౌఢిమ రెండు మేళవించి కనిపిస్తాయి. నచికేతోపాఖ్యానానికి వస్తే వాజస్రవసురుడు విశ్వజిత్ యాగం చేస్తూ పాలు ఇవ్వలేనివి నీరు తాగలేనివి అయిన ముసలి ఆవుల్ని దానం ఇస్తూ ఉంటాడు. ఇది చూసి అతని కొడుకైన నచికేతుడు బాధపడతాడు. తండ్రి, అగ్నిహోత్రం వంటి గొప్ప యాగం చేస్తున్నావు, పనికిరాని వస్తువులను దానం చేయటం వల్ల పుణ్యం రాదు కదా, నిరర్ధకం అవుతుంది. ఉత్తమమైన దానం చెయ్యని పక్షంలో యాగఫలం ఏముంటుంది అని అడుగుతాడు. అలాగే దానంలో ప్రియమైన దానాన్ని దానం ఇవ్వాలి అంటారు. ఈ నచికేతుడికి తెలుసు తండ్రికి తనంటే ఎక్కువ ఇష్టం అని. అందుకని నాన్నగారు నన్ను ఎవరికి దానం ఇస్తున్నారు, నేను మీ అందరిలోకి నేనంటే మీకు చాలా ఇష్టం కదా అని అడుగుతాడు. ఈయన మాట్లాడు మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటాడు. దాంతో కోపగించిన ఉద్దాలకుడు కోపం ఉద్రేకం ఎక్కువై వివేకం కోల్పోయి మృత్యువే త్వాం దదామి అంటాడు. నేను యముడికి ఇస్తున్నాను అంటాడు. ఓరి అతిగా మాట్లాడుతున్నావు, నిన్ను ఆ మృత్యుదేవతకే ఇస్తున్నాను పో అని గద్దిస్తాడు. నచికేతుడు స్థితప్రజ్ఞత కలవాడు. తండ్రి అన్న మాటలకు నచికేతుడు భయపడలేదు. పైగా తండ్రి మాట తప్పకూడదని నిర్ణయించుకుంటాడు. ఇలా ఆలోచిస్తాడు, నేను శిష్యుల్లో ఉత్తముణ్ణి కాకపోవచ్చు, మధ్యముణ్ణి కాకపోవచ్చు, కానీ తండ్రి ఆజ్ఞను పాటించిన అధముణ్ణి మాత్రం కాను అంటాడు. యముడి దగ్గరికి వెళ్ళి తండ్రి మాటను సత్యం చేస్తాను, ఈ లోకంలో పుట్టిన వారు గడ్డిలాగా పుడతారు, గడ్డిలాగా నశిస్తారు, మళ్ళీ పుడుతూ మళ్ళీ సస్తూ ఉంటారు, అటువంటి ప్రాణం గురించి భయపడి తండ్రిని అసత్యవాదిని కానీయను అనుకుంటాడు. ఇక్కడ నచికేతుడు తండ్రితో ఒక మాట అంటాడు. అనుపస్య యథా పూర్వే ప్రతిపస్య తథా పరే సస్యమివ మర్త్య పచ్యతే సస్యమివా జాయతే పునః అంటాడు. అంటే తండ్రి, మన పూర్వీకులు ఎలా ప్రవర్తించారో ఒకసారి ఆలోచించు, ఇప్పటి వారు కూడా ఎలా నడుచుకుంటున్నారో చూడు. మనిషి చేలో ధాన్యం లాంటి వాడు, పండిన పంట ఎలా రాలిపోతుందో అలాగే కొత్త మొలక ఎలా వస్తుందో మనిషి జనన మరణ చక్రం కూడా అంతే. కాబట్టి నీ మాట నిలబెట్టుకోవడానికి నన్ను యమున వద్దకు వెళ్ళని అంటాడు. ఈ సంవాదంలో మనకి పితాపుత్రుల మధ్య అనురాగం కంటే సత్యధర్మ నిష్ట గురించిన గొప్ప రుజువు కనిపిస్తుంది. అలాగే నచికేతుడు యమలోకానికి ప్రయాణం అయ్యాడు. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది మనకి. యమధర్మరాజు గురించిన వర్ణన. కనక కిరీటి కోటి ఘటత స్ఫుటరత్న మరీచి మంజరీ జనిత నిరంతర స్ఫురణ సాంద్రతమై వెలుగొందుచున్న నిమిష రాజతోలుడు దయాన్వితుడై నిజధర్మ పీఠికన్ వినయముతోడనున్న యమ విభూగని ముఖ్య మునీంద్రుడయ్యడన్. బంగారు కిరీటంలోని రత్నాల కాంతులతో ప్రకాశిస్తున్నవాడు, ఇంద్రునితో సమానమైన తేజస్సు గలవాడు, దయామయుడు అయిన యమధర్మరాజు తన ధర్మపీఠం మీద కూర్చుని ఉండగా నచికేతుడు ఆయనను చూసి భక్తితో నమస్కరించాడట. నచికేతుడు యమలోకంలో ఉన్నప్పుడు యముడు ధర్మాధర్మాల గురించి వివరిస్తున్నాడు. తల్లి తండ్రి గురువు దైవము నయ మనుషుని రక్షించు నీ ఎల్ల నిరంతరాయ శుభదంబగు ధర్మము దక్క నుండులే దెల్ల జగదంబులందు మది నెంచిన నిమ్మహి మానవాళికి బెల్లము వంటి తీపి మది భీతి దొలంగుడు నౌషధంబుగన్ అంటాడు. ఈ లోకంలో తల్లి తండ్రి గురువు దైవము అన్ని ధర్మమే. మానవాళికి ధర్మం బెల్లం వంటి తీపినిస్తుంది. అలాగే సంసార భయాన్ని పోగొట్టే ఔషధంలా పనిచేస్తుంది. ధర్మం మించిన రక్ష మరొకటి లేదు అంటారు. ఈ నచికేతోపాఖ్యానం కఠోపనిషత్తు నుంచి తీసుకున్నది. ప్రాచీన తెలుగు సాహిత్యంలో చాలా ముఖ్యమైనది. యముడికి నచికేతుడికి మధ్య జరిగే సంభాషణ, ఆత్మజ్ఞానం గురించిన వివరణలు మనకి అద్భుతంగా పద్యాలుగా ఇవ్వబడినాయి. యముడు నచికేతుడిని పరీక్షిస్తాడు. మరణం తర్వాత ఏం జరుగుతుంది అని యముణ్ణి నచికేతుడు అడగగా
అతన్ని ప్రలోభ పెడుతూ ఆ కోరికను వదులుకోమంటాడు యముడు. ఓ నచికేతుడా, దేవతలకు కూడా సందేహం కలిగితే ఈ పరమాత్మ రహస్యం నీకెందుకు? పిల్లవాడివి, దానికి బదులుగా 100 ఏళ్ల ఆయుష్ ఉన్న పుత్ర పౌత్రుల్ని కోరుకో అంటాడు. అలా కాదు, నాకు ఆ విషయమే తెలపమంటాడు నచికేతుడు. అప్పుడు మళ్ళీ ఆశ పెడుతూ, ఏనుగులు, గుర్రాలు, బంగారు రాసులు, భూమండల సామ్రాజ్యాన్ని ఇస్తాను, స్వర్గలోక భోగాలు అనుభవించు, కానీ మరణ రహస్యాన్ని మాత్రం నన్ను అడగవద్దు అంటాడు. అప్పుడు నచికేతుడు వైరాగ్యంతో యముడు ఇచ్చిన ఆశలకు లొంగకుండా, ఓ యమధర్మరాజా, నీవు చెప్పిన భోగాలన్నీ ఇంద్రియాలను అలసిపోయేలా చేస్తాయి. ఎంతటి సుఖమైనా రేపటి వరకు ఉంటుందో లేదో తెలియదు. మనిషి కేవలం ధనంతో తృప్తి చెందలేడు. నీ దర్శనం లభించిన మాకు సంపదలు ఎలాగూ వస్తాయి, కానీ నాకు కావాల్సింది శాశ్వతమైన విద్య మాత్రమే అంటాడు. ఇక్కడ మరణ విద్య చెప్పమని ఒత్తిడి చేస్తాడు యముడి మీద. అప్పుడు యముడు నచికేతుడిని పట్టుదలకు మెచ్చుకుని, జీవితంలో 2 మార్గాలు ఉంటాయి. లోకంలో శ్రేయస్సు మేలు చేసేది, ప్రేయస్సు సుఖాన్ని ఇచ్చేది అనే 2 మార్గాలు ఉంటాయి. వివేకవంతుడు శ్రేయస్సుని ఆశ్రయిస్తాడు, మూఢుడు తాత్కాలిక సుఖాన్నిచ్చే ప్రేయస్సుని ఆశ్రయిస్తాడు. నీవు సుఖాలను కాదని శ్రేయస్సును కోరుకున్నావు, చాలా మంచిది అని అంటారు. ఇక్కడ కఠోపనిషత్తులో అత్యంత ప్రసిద్ధమైన వర్ణన శరీరాన్ని రథంతో పోల్చటం ఉంది. శరీరాన్ని రథంతో పోల్చిన పద్యం, ఆత్మను రథితో పోల్చారు. అంటే రథం మీద కూర్చున్న యజమానిగా రథి ఉంటాడు, ఆత్మ ఉంటాడు. శరీరం రథంగా ఉంటుంది, బుద్ధి సారథిగా ఉంటుంది, మనసు కళ్యంగా ఉంటుంది. ఇంద్రియాలు గుర్రాలు, విషయాలు గుర్రాలు తిరిగే మార్గాలు. ఎవరైతే తన మనసును కళ్యంతో అదుపు చేసి బుద్ధి అనే సారథి ద్వారా ఇంద్రియాలనే గుర్రాలను సరిగా నడిపిస్తారో వారు మాత్రమే సంసార గమ్యాన్ని దాటుతారు, పరమపదాన్ని, మోక్షాన్ని పొందుతారు అని చెప్పబడింది. చివరగా యముడు నచికేతుడికి ప్రబోధం చేస్తూ, ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత, లెమ్ము మేల్కొనుము, శ్రేష్ఠులైన గురువులను ఆశ్రయించి జ్ఞానాన్ని పొందుము. ఆత్మజ్ఞాన మార్గం కత్తి అంచు మీద నడవటం వంటిది. శురస్య ధారా నిశిత దురత్యయ అంటారు. అది చాలా కష్టమైంది కానీ సాధ్యమైందే అంటారు. దుగ్గన్న కవిత్వంలో ఈ ఘట్టాలని సంస్కృత మూలానికి ఏ మాత్రం తీసిపోకుండా తెలుగు జాతీయతలో మధురమైన పద్యాల్లో చాలా చక్కగా రాశారు. ఇక్కడ మనకి కావ్యంలో మామూలు కథల్లాగా కాకుండా ఒక ధర్మాన్ని గురించి, ఒక జీవన రహస్యాల గురించి చెప్పబడింది. మానవ శరీరం ఎటువంటిది, మానవ శరీరం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, అది ఎలా నడుస్తుంది, దాన్ని ఎలా నడిపించాలి, ఎలా జీవించాలి అనే దాని గురించి యముడు నచికేతుడికి జ్ఞానబోధ చేసి ఒక ఉత్తమ మార్గం చూపించి అతన్ని పంపిస్తాడు. ఇది మనకి ఉత్తమ ఆత్మజ్ఞానాన్ని గురించిన బోధని ప్రబోధిస్తుంది ఈ నచికేతోపాఖ్యానం. నమస్కారం అందరికీ, ధన్యవాదాలు. ఇవాళ నా చేత 2 కావ్యాలు చెప్పించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ రావి రంగారావు గారికి, గోపాలకృష్ణ రాజగోపాల చక్రవర్తి గారికి, అలాగే బిట్టు వెంకటేశ్వర్లు గారికి ధన్యవాదాలు, నమస్కారాలు. నమస్తే అందరికి. అర్జునుడు కనుక 2 చేతులతో బాణాలు వేసినట్టు మీరు చక్కగా ఇద్దరు కవుల గురించి కూడా, ఇద్దరు కవుల కావ్యాల గురించి కూడా చాలా చక్కగా చెప్పారు. తాళపాక తిమ్మక్క, మీరు అది ఆ సుభద్రా కళ్యాణం అంతా మీరు చెప్తుంటే అర్థం ఏంటంటే, ఒక తెలుగింట్లో పెళ్లి నిజంగా ఇప్పటికీ కూడా ఆ సంస్కృతి, ఆ సంప్రదాయాలు, ఆ పరంపర కొనసాగుతూ ఉన్నటువంటి విధానం చూస్తే ఏంటంటే నిజంగా మన తెలుగు సంస్కృతి ఎంత గొప్పది అనేది అనిపిస్తుంది అనమాట. వాటన్నిటిని కూడా తిమ్మక్క చాలా చక్కగా వరుసన మొత్తం
కళ్యాణ ప్రక్రియలో ఉన్నటువంటి మొదటి అంశం నుంచి శివరాంశం దాకా ఆఖరికి అప్పగింతల దాకా ఉన్న అన్ని విషయాలు కూడా చాలా కవితాత్మకంగా. గమ్మత్ ఏంటంటే ఈ శ్రీనాథ యుగంలో ఉన్నటువంటి కవుల్లో చక్కని తేట తెలుగులో పద్యాలు రాశారు, బాగా జనరంజకమైనటువంటి శైలిలో పద్యాలు రాశారు. అట్లా చక్కగా చాలా బాగా చెప్పారు. అలాగే ఈ దగ్గుపల్లి తొగ్గన గురించి నచికేతుడు అదంతా కూడా చాలా మీరు ఆ కథ చెప్తూ అందులో సాధారణంగా పద్యాలను కూడా వినిపిస్తూ అది ఒక పాత్రలు అనమాట. ఆ తండ్రి ఆయన యొక్క తత్వం, కొడుకు యొక్క జిజ్ఞాస, ఈ రెంటి మధ్య ఘర్షణ, మళ్ళీ కొడుక్కి తండ్రి మీద ప్రేమ, ఇవన్నీ కూడా నిజంగా అది ఒక మనస్తత్వ పాత్ర చిత్రణకి మనం జాగ్రత్తగా పరిశీలించదగినటువంటి కావ్యం అనమాట దగ్గుపల్లి దుగ్గరం రాసింది. ఇలా రెండు కూడా మీరు చాలా చక్కగా వివరించి చెప్పారు. మీ కృషికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నపూర్ణ గారు. ఒక కవిని గురించి కొంచెం సంక్షిప్తంగా చెప్తాను అనుకుంటున్నాను. దీంతో మనకు శ్రీనాథ యుగంలో ఉన్నటువంటి కవుల యొక్క పరామర్శ పూర్తి అవుతుంది. దోబగుంట నారాయణ కవి అనేటువంటి కవి ఆయన, ఇందులో విశేషం ఏంటంటే రకరకాల కథలు మనకి సంస్కృత సాహిత్యంలో ఉన్నటువంటివి, తర్వాత మనకి ఇతిహాసాలు, పురాణాలు, ఇట్లా రకరకాలుగా సాహిత్యం వచ్చింది. అది కాకుండా నీతి కథలు అంటే మనుషులకి నీతి చెప్పాలి, తెలివితేటలు పెంచాలి అనేసరికి ఆ కావ్యం పట్టుకోవటం అన్నమాట. 5వ శతాబ్దంలో రాసినటువంటి పంచతంత్రం సంస్కృతంలో రాసింది, దాన్ని తీసుకొని తెలుగులోకి అనువాదం చేయాలని ఆ అంకిత భావం చూశారు. అది ఎంతో ఒక లక్ష్యాత్మకమైనటువంటి దృష్టితో దోబగుంట నారాయణ కవి ఈ పంచతంత్రాన్ని తెలుగులోకి రాయటం జరిగిందన్నమాట. ఇందులో ఆయన ఏమని చెప్పుకుంటారంటే దోబగుంట నారాయణ కవి, హరిహర భక్తు ఆర్యనుతు ఆంధ్ర కవిత్వ విశారదుం మహేశ్వరవర మాననీయు కులవర్ధం శాంతు ప్రబంధ వాచకాభరణము నాగమాంబకును బ్రహ్మయ మంత్రికి ఆత్మసంభవం సరసుని దోబగుంటపుర శాసను నారాయ నామధేయుని అని తనను గురించి చాలా చక్కగా చెప్పుకున్నారు. ఈ దోబగుంట నారాయణ కవి ఈ నెల్లూరు దగ్గర ఉన్నటువంటి ఆ పామూరు దగ్గర దోబగుంట అనేటువంటి ఒక గ్రామానికి చెందినటువంటి కవి. ఈయన రచన 1489కి ముందు ఇది రచన అని డాక్టర్ సూర్యదేవ రవికుమార్ గారు భారత్లో ఒక వ్యాసం కూడా రాసి దాన్ని చక్కగా నిరూపించారు. తర్వాత దోబగుంట నారాయణ కవి ఆయన ఎంత వినయంగా చెప్పుకున్నారు. పద్యం కూడా మనం కవులకి ఆదర్శంగా ఉండే ఒక పద్యాన్ని గురించి చెప్తారు. చెప్పిన నా కవిత్వము రుచింపని టావులు చూచి చెప్పుడి, తప్పులు లేనిచో అవు కదాయని తీర్పుడు మాటి మాటికి, చెప్పకుడొప్పు తప్పనుచు చెప్పగా నేర్చిన వాని పొక్కచో తప్పులు లేక మానవని తజ్ఞులెరుంగుడు మీకు మృక్కెదన్నని చక్కగా ముందుగానే తన గురించి ఈ కార్యాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలనేటువంటి పాఠకులకు ఒక దారి కూడా ఇచ్చారు. అట్లా ఈ పంచతంత్రంలో ఆయన తీసుకున్నటువంటి ఆ పద్యాలు, ఆ శైలి అంతా చాలా జనరంజకంగా ఉంటుందన్నమాట. ఈ సుదర్శనటువంటి రాజు పాటలిపుత్రాన్ని పరిపాలిస్తున్నాడని, ఆయనకి మరి ఆ రాజుగారి కుమారులు సరైన తెలివితేటలు లేరని, వాళ్ళకి తెలివితేటలు లేకపోయేసరికి వాళ్ళు పనికి మాలిన వాళ్ళుగా తయారవుతున్నారని రాజుగారు దిగులు పడటం. అప్పుడు ఇదంతా కూడా మరి విష్ణు శర్మ చూసి, మీరేమి కంగారు పడకండి రాజుగారు, వాళ్ళందరికీ వాళ్ళని గొప్ప వాళ్ళని చేస్తాను, గొప్ప తెలివితేటలు పెంచుతాను అని ఆయన ప్రతిజ్ఞ చేసి ఆయన ఈ కథలు తయారు చేసి ఆయన సొంతంగా చెప్పినవి కొన్ని అంతకుముందు కొంత వచ్చినటువంటివి అటువంటి వాటిని కూడా తీసుకుని చాలా చక్కగా రాసినటువంటి పంచతంత్రం. అందులో ఈ రాజు
ఏ రకంగా పనికి మాలిన పిల్లల గురించి బాధపడతా ఉన్నాడు అనేటువంటి పద్యాలు చూడండి ఎలా చెప్తారు. శాస్త్ర పరిజ్ఞాన గనులు గాని సుతులు కలిగిన తండ్రికి సొంపు గలదే అని బాధపడుతున్నాడు రాజు. రూప బల విక్రమాద్భుతాటోపులైన అధిక ధనవంతులైన ఆ అధములేల శాస్త్ర జ్ఞానము లేనివారు అని బాధపడతా ఉన్నాడని రాజుగారి ఆవేదన. అది చూసి అప్పుడు విష్ణు శర్మ చదువు గొప్పతనాన్ని గురించి చెబుతూ ఉంటారు. కమనీయ విద్యత కామధేను భంగి కామితార్థములు కలుగజేయు సజ్జన విద్వాంసు సంఘంబు లోపల మానుగా తను పెద్ద మాన్యుజేయు ఎన్ని దేశంబులకేగిన సాయమై తల్లి చందమున తన్ను బ్రోచు పన్నుగా తన పుణ్య పాపంబులెరిగించు సాధించు ఇహపర సాధనము అగ్ని కాలదు రాజుల కలవి కాదు నీళ్ల నానదు చోరుల పాలు కాదు సోదరుల చేత ఎప్పుడు పంచుకొనగరాదు. అటువంటి గొప్ప విద్య అండి. ఆ విద్యను నేను బోధిస్తాను, ఇదేం కంగారు పడొద్దని చెప్తూ ఆయన శైలి, దోపగుంట నారాయణ శైలి ఎంత సరళ సుందరమో అందరికి తెలిసినటువంటి ఒక పద్యాన్ని చెప్తారు. అతి సమర్థులకిల అసాధ్యంబు లేదు, పోవ ఉద్యోగికిని దూర భూమి లేదు, విద్య గలవానికెందును వింత లేదు, వరలు ప్రియవాదికిని శాస్త్రవంబు లేదు అని చక్కని జనరంజక శైలిలో రాసినటువంటి ఈ అనువాదం చాలా ఇందులో అనేకమైనటువంటి విషయాలు. అంటే ఇది తంత్రం అంటే ఏంటంటే ఒక ఒక పాలన, ఒక మర్మ, జ్ఞానం. అది 5 రకాలైనటువంటి ఆ విజ్ఞానాన్ని పెంపొందించడానికి దృష్టిలో పెట్టుకొని రాసినటువంటి ఇది కాబట్టి అందుకని దీన్ని పంచతంత్రం అనే పేరుతో వచ్చింది. అందులో రాజకుమారుడికి మరి పాలనా విషయాలను కూడా తెలివితేటలను కూడా బాగా పెరగాలి. అందుకని చెప్తున్నారు, ఒక పద్యం ఎలా చెప్తున్నారు చూడండి. నరపతి భృత్యుల తొడవుల నొరసి తగిన నెలవులందు నడుపకయున్నన్ చరణంబున చూడమని శిరమున అందియము పెట్టు చిలువము కాదే. అది ఉద్యోగస్తుల్ని ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు రాజులైనా ఇప్పుడు మన ప్రజాస్వామ్య ప్రభుత్వాలైనా ఎవరిని ఎలాంటి స్థానంలో ఉంచాలో అలాంటి స్థానంలో ఉంచాలి. ఉన్నతుల్ని ఎక్కడ ఉంచాలన్నమాట, నెత్తి మీద పెట్టుకున్నట్టుగా ఉంచాలి. అది వాళ్ళకంత వాళ్ళ నైపుణ్యాలు అంతగా లేనప్పుడు వాళ్ళని ఏంటంటే వాళ్ళకి తగినటువంటి కొన్ని తక్కువ స్థానాలు అంటే అది తక్కువ స్థానం అని మనం తక్కువగా చెప్పడం కాదు. అది ఆ నైపుణ్యాలు వాళ్ళకి ఎక్కడ ఉన్నాయో వాళ్ళు అక్కడ పెట్టాలి. అంటే ఇప్పుడు తల గొప్పది, పాదాలు గొప్పవి కాదని మనం చెప్పడానికి లేదు. ఏంటి తలకి ఇక్కడ చూడమని పెట్టుకుంటాం, కాళ్ళకి ఏంటంటే అందెలు గజ్జెలు కట్టుకుంటాం. అట్లా ఉద్యోగస్తులను కూడా ఎవరు ఏం చదువుకున్నారో, ఏ నైపుణ్యాలు ఉందో, ఎక్కడెక్కడ వాళ్ళని పెట్టాలో అట్లా అద్భుతమైనటువంటి పద్యాలు కూడా ఇందులో మనకి కనపడతాయి. ఇంకా ఇందులో ఏంటంటే అసలు ఈ విశేషం ఏంటంటే వీళ్ళకి జ్ఞానం పెంపొందించడానికి ఏదో సూక్తులు చెప్పటం, తర్వాత అవేవి కాకుండా నీతి కథలు చెప్పటం, ఇదనమాట. ఈ కాన్సెప్ట్ ని ఎంచుకోవడంలో దోపగుంట నారాయణ కవి యొక్క గొప్పతనం ఉందన్నమాట. జనానికి పనికి రావాలి అనేటువంటి దృష్టితో ఆలోచించే కవి ఎప్పుడు కూడా ఎలాగ వినూత్నంగా ఉంటుంది. ఏం చేశాడు, చెప్పాలనుకున్నటువంటి నీతిని మనుషులు ఏదో ఉన్న పాత్రలు కాకుండా జంతువుల్ని తీసుకొచ్చి పెట్టి జంతువుల ద్వారా చక్కని నీతి బోధ చేయటం అనేది ఈ ఈ పంచతంత్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి సంవిధానం అన్నమాట. ఒక ఆయన అడిగారు, ఏంటండి జంతువులు ఎక్కడన్నా మాట్లాడతాయా? కావ్యం ఒక అద్భుతమైన కల్పన, అది ఒక గొప్ప ప్రయోజనాన్ని సాధించేటటువంటి కళ. అక్కడ జంతువులు మాట్లాడినట్లు చెప్పటం వలనే అందులో ఆసక్తి వచ్చేసింది. పిల్లలందరికి కూడా మనం ఇలాంటి కథలు చెప్తున్నప్పుడు పిల్లలు ఎవరో కూడా ప్రశ్న అయ్యారు, పెద్దవాళ్ళు ప్రశ్న వేయాల్సిందే. కుక్క మాట్లాడిందా, లేకపోతే కోతి మాట్లాడిందా, మొసలు మాట్లాడిందా,
అని పిల్లలు వేయరు. వాళ్ళు చెప్తుంటే వాళ్ళకి ఆసక్తి పెరుగుతుందన్నమాట. అంటే ఆసక్తి పెరగటం దీన్ని ఏమంటామంటే ఒక బోధనా సంవిధానం అన్నమాట. మనం బోధించటంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక టెక్నాలజీ లాంటిది అనమాట. ఇది జంతువుల్ని తీసుకొని నీతి కథలు చెప్పటం. అందులో అసలు ఎంత గొప్పతనం ఉందంటే పంచతంత్రంలో, అసలు ఇప్పుడు ఎన్నో మనం చెప్పుకునేటువంటి రకరకాల కథలు ఇవన్నీ పంచతంత్రంలో ఉన్న కథలైన సంగతి ఇప్పటి వాళ్ళకి చాలా మందికి తెలియదు అనమాట. చాలా మనకు బాగా తెలిసినటువంటి కథలు కూడా. ఈ కథల్లో ఏంటంటే వాటి ఆ పాత్రలకి జంతువులు అంటే కుక్క, పిల్లి, మొసలి అని తీసుకొని అలా కాకుండా ఒక గౌరవమైనటువంటి పద్ధతుల్లో ఒక ఔచిత్యవంతమైనటువంటి నామధేయాలతో ఆ పాత్రను సృష్టి చేయటం కూడా మనకి పంచతంత్రంలో కనిపిస్తుంది. అందులో చూడండి, మనందరికి తెలిసినటువంటి మిత్రలాభం కథ ఉంది. అంటే ఇప్పుడు పౌరాలన్నీ వలలో చిక్కోవటం, పౌరాలన్నీ మళ్ళీ వలతో పాటు వెళ్ళిపోతే అక్కడ ఎలుక కొరికి దాన్ని రక్షించటం, ఇదంతా మనందరికి తెలిసినటువంటి కథే. ఈ కథ పంచతంత్రంలో కథ అన్నమాట. ఇక్కడ ఏంటంటే అక్కడ ఉన్న ఇందులో ఉన్నటువంటి పాత్రలకి మరి ఒక వృచ్చకపోతం, చిత్రగ్రీవుడు అనే పేరు. అలాగే ఇంకొకటి ఏంటంటే ఎలుకకి హిరణ్యకుడు అని పేరు. తర్వాత కాకి లఘుపతనకం అని పేరు. ఇది నాకు అనిపిస్తుంది అనమాట. అసలు ఈ పంచతంత్రంలో ఉన్నటువంటి పాత్రలన్నిటిని కూడా ఒక్కోటి కనుక జాగ్రత్తగా తీసుకొని ఇక్కడ కాకి లఘుపతనకము అని ఎందుకు పెట్టడం జరిగింది, అలాగే చిత్రగ్రీవుడు అని ఎందుకు ఆ వృద్ధ పౌరానికి పేరు పెట్టారు, అలాగే ఎలుకను హిరణ్యకుడు అన్నారు. ఇది జాగ్రత్తగా రాజగోపాల్ చక్రవర్తి లాంటి వాళ్ళు ఇది బాగా ఆలోచించి పాత్రల పేర్లు పెట్టడం మీద కూడా గొప్ప పరిశోధన చేయదగినటువంటి అంశం అన్నమాట. అట్లా ఇంకా ఇప్పుడు మనం అనుకునే చాలా కథలు, కోతి, మొసలి దుష్ట భార్య, ఇవన్నీ కూడా మనందరం చెప్పుకునేటువంటి కథలే. అలాగే కొంగ, పీత. కొంగ తపస్సు చేస్తూ ఉంటది, ఇట దొంగ తపస్సు చేయటం, ఇవి మనందరికీ తెలిసినటువంటి కథలే. అలాగే కాకులు, గుడ్లగోబలు, ఇట్లా రకరకాలైనటువంటి పాత్రలు. తర్వాత ఇంకోటి మనందరూ తెలిసిన బ్రాహ్మణుడు, ముంగిస. ఈ బ్రాహ్మణుడు బిడ్డను పెంచుకుంటుంటే మరి ఒక ముంగిసను కూడా పెంచుకుంటుంటే తొందరపడి ఇంటికి వచ్చిన తర్వాత చూసి పాము ఏదో అక్కడ కనపడితే పాము చూసి అది పామును చూడాల, ముందు చూడకుండా బిడ్డ అక్కడ ఏదో రక్తం కనపడిందని చెప్పి ఈ ముంగిస ఏదో చేసిందని చెప్పి ముంగిసను చంపేయటం, తర్వాత చూస్తే పాము కనపడటం, పిల్లాడు క్షేమంగా ఉండటం, ఇది అందరికీ తెలిసినటువంటి కథ. అంటే ఇలా ఈ కథలన్నీ కూడా జనంలోకి వచ్చినాయి. ఏంటంటే ఆ కథలో ఉన్నటువంటి ఆ కథాబలం, ఆ చెప్పిన తీరు అన్నమాట, అంత గొప్పగా. ఇది పంచతంత్రం బాగా నచ్చి చాలా అనువాదాలు తెలుగులో వచ్చినాయి. అందులో బైచరాజు వెంకటనాథుడు అనేటువంటి ఆయన ఒక ఆయన రాశారు. తర్వాత మన చెన్నై సూరి కూడా నీతి చంద్రిక పేరుతో 2 భాగాలు ఆయన వెలువరించారు. కందుకూరి వీరేశలింగం పంతులు గారు కూడా కొన్ని భాగాలు ఆయన అవి అందులో ఉన్నటువంటి ఆ పొట్టు గురించి దృష్టిలో పెట్టుకుని వాటిని తెలుగులో తీసుకొచ్చారు. ఇలా 4-5 రకాల పంచతంత్రాలు వచ్చినా సరే ఈ దోపగుంట నారాయణ కవి పంచతంత్రమే చాలా సమగ్రంగా జనరంజకంగా ఉందని చెప్పి పండితులందరూ కూడా చెప్పారు. అలాంటి దోపగుంట నారాయణ కవి పంచతంత్రాన్ని గురించి నాకు ఒక మాట ముగింపులో చెప్పాలనిపిస్తుంది. ఏంటంటే ఇది రాజుగారి బిడ్డలకి ఒక గొప్ప తంత్రం, అంటే ఒక పాలన రహస్యాలు తెలియజెప్పాలని ఉద్దేశంతో చెప్పినటువంటి కథలు అన్నమాట. ఇప్పుడు రకరకాల ఉద్యోగాలు చేసే వాళ్ళకి రకరకాల విద్యా అర్హతలు అడుగుతూ ఉంటారనమాట. నేను అనుకుంటాను ఈ పంచతంత్రం మొత్తం పాఠ్యాంశంగా పెట్టి అందులో ఎవరైతే ఉత్తీర్ణులు అవుతారో వాళ్ళకే ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు, ఎమ్మెల్సీ టికెట్లు ఇవ్వాలన్నమాట. నిజంగా ఇది చదివితే బుద్ధి వస్తుంది. అసలు రాజుగారి కుమారులు ఎలా బుద్ధిహీనులు అయ్యారో అటువంటి బుద్ధిహీనులాగా ఈనాడు పాలకులు కాకుండా ఉండటానికి. తర్వాత ఏమవుతుందంటే ఇందులో ఉన్నటువంటి విషయాల వలన వివేకం, సహకారం, ఎలా స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం చేయకూడదు, మరి ఆశ ఎంత ప్రమాదం, ఈ
ఈ లబ్ధ గుణం, లోభి గుణం ఇటువంటివి ఎలా మా అధికారంలో ఉన్న వాళ్ళని నాశనం చేస్తాయి. పదవి పిచ్చి ఏ రకంగా, అధికారం తలకెక్కితే ఏ రకంగా ఉంటాయి, అన్ని రకాలైనటువంటి విషయాల గురించి కూడా ఒక గొప్ప నాయకుడు తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి, అవన్నీ కూడా మనకి ఈ పంచతంత్ర కథల్లో ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి మీద చక్కగా ఓ పరీక్ష పెట్టి అది అందులో అవి చదివి పాస్ అయినటువంటి వాళ్ళకే ఈ సీట్లు ఇస్తున్నామని కనుక పెడితే రాజకీయాలు ఇంకా బాగా శుభ్రంగా ఉంటాయన్న ఉద్దేశంతో ఒక చిన్న సూచన చేశాను అన్నమాట. చాలా చక్కగా శ్రీనాథ యుగంలోని కవులని ఇప్పటికి మనం ముగించుకోగలిగాం. చాలా చక్కగా చాలా మంది వక్తలు ఈ శ్రీనాథుడి గురించి, తర్వాత శ్రీనాథ యుగంలో కవుల గురించి కూడా చాలా చక్కగా చెప్పారు. ఇవాళ తాళపాక తిమ్మక్క గురించి, మరి దగ్గుపల్లి గురించి మన అన్నపూర్ణ గారు, తర్వాత వినుకొండ వల్లభరాయుడు గురించి, క్రీడాభిరామం గురించి చక్కగా వేదాంతం రాజగోపాల్ చక్రవర్తి గారు చాలా గొప్పగా చెప్పారు. నాకు చాలా ఆనందంగా ఉంది. బిట్టు వెంకటేశ్వర్లు గారు ఇటువంటి గొప్ప కార్యక్రమాలు ఇంకా ఇంకా ఎన్నో నిర్వహించాలని కోరుకుంటున్నాను. బిట్టు వెంకటేశ్వర్లు గారు, మీరు మాట్లాడండి సార్. గోష్ఠి చాలా చక్కగా జరిగింది. మరి డాక్టర్ రావి రంగారావు గారు చక్కగా నిర్వహించారు. ముఖ్యంగా మా సిరిపూరపు అన్నపూర్ణ గారు మరి ఇద్దరు కవుల గురించి చక్కటి ప్రజెంటేషన్ చేశారు. రాజగోపాల్ శర్మ గారు, రాజగోపాల్ చక్రవర్తి గారు చాలా క్రీడాభిరామం గురించి నేను 2-3 సార్లు చదివా గానీ చాలా అద్భుతంగా మాట్లాడారు. దానిలో అంటే వీధి అనే నాటక ప్రక్రియ ఇంతవరకు ఎవరు ప్రస్తావించకపోవడం, ఇదే మొదటిగా కావ్యం కావటం అనేది చాలా చక్కటి ప్రస్తావన. రాజగోపాల్ చక్రవర్తి గారు చక్కగా మాట్లాడారు. మరి పంచతంత్రం గురించి అక్కడక్కడ చిన్న చిన్న కథలు విన్నాం కానీ టోటల్ గా రంగారావు గారు పరిచయం చేశారు. ఇది కూడా చాలా చక్కగా ఉంది. నేను చాలా పంచతంత్రం గురించి అక్కడక్కడ చిన్న చిన్న కథలు విన్నా కానీ టోటల్ గా ఎప్పుడు వినలేదు. ఇప్పుడు ఈ సందర్భంగా మీ ద్వారా వినగలిగాను. ఈ కార్యక్రమం ఇంత చక్కగా మరి నడిపినందుకు డాక్టర్ రావి రంగారావు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు. అట్లాగే ఇందులో మాట్లాడి చక్కటి ప్రసంగం చేసిన డాక్టర్ వేదాంతం రాజగోపాల చక్రవర్తి గారికి, వినుకొండ వల్లభరాయని క్రీడాభిరామం మీద మాట్లాడినందుకు, అట్లాగే డాక్టర్ సిరిపూరపు అన్నపూర్ణ గారు, తాళపాక తిమ్మక్క గారు మరొక రచయిత మీద మాట్లాడినందుకు, అట్లాగే డాక్టర్ రావి రంగారావు గారికి, దోబగుంట నారాయణ కవి గారి పంచతంత్రం గురించి మాట్లాడినందుకు, ఈ కార్యక్రమం చక్కగా నిర్వహించినందుకు అందరికీ ధన్యవాదాలు.